ఈరోజు అటెన్షన్ అనే విషయాన్ని తీసుకోబోతున్నాము. వాట్ ఈజ్ అటెన్షన్ అనేది. సో దానికి అంటే ఈరోజు 29వ తారీఖు నవంబర్. అయితే అది చర్చించే ముందు ఒకసారి పునరావృతం చేసుకుంటే లాస్ట్ ఫ్యూ వీక్స్గా మనం షేర్ చేసుకుంటున్న విషయాన్ని కృష్ణమూర్తి గారు ప్రతిపాదించిన మెచ్యూరిటీ అంటే ఏంటి, మెచ్యూరిటీ పొందటానికి వాట్ ఈస్ ది అబ్సల్యూట్ నెసెసరీస్ అనేటువంటివి కొన్ని విషయాలు చెప్పారు. 5 పాయింట్స్. ఆ 5 పాయింట్స్లో పరిపూర్ణమైన నిరాడంబరత ఒకటి ఉంది, కంప్లీట్ సింప్లిసిటీ. తర్వాత ప్యాషన్ విత్ దట్ ఇంటెన్సిటీ ఉంది, అంటే తీవ్రమైనటువంటి ఒక అభిలాష. తర్వాత సౌందర్యం ఉంది, మళ్ళీ ప్రేమ అనే విషయం ఉంది, మరియు మనస్సు అనే విషయం ఉంది. ఈ విషయాలన్నిటినీ మనము చూసినప్పుడు మనకి పూర్తిగా కంప్లీట్గా దాన్ని ఒక్కొక్కటి వివరంగా వారు ఏ పదాలతో దాని విషయంలోకి లోతుగా వెళ్ళారు కృష్ణమూర్తి గారు. సో దాన్ని విడివిడిగా ఆయన 5 పాయింట్స్ ఇచ్చారు కనుక విడివిడిగా మాట్లాడుకున్నాం. ఆ తర్వాత సంపూర్ణంగా చూసినా మనకి ఒక్కటే తెలుస్తుంది, ఎప్పుడైతే మనస్సు అనేది తన తాలూకా కంటెంట్ అంతటితో, నేను అనేది తన తాలూకా చైతన్యం అంతటితో అంతమైనప్పుడు మాత్రమే ఈ మెచ్యూరిటీ అనేది సంభవిస్తుంది. ఆ మెచ్యూరిటీలో ఉండే గుణాలే ప్యాషను, సెన్సిటివిటీ, బ్యూటీ, లవ్ అండ్ మైండ్. అంటే ఆ మైండ్ 2 విధాలుగా అనుకున్నాము. అంచేత దట్ విచ్ హ్యాస్ ఇమ్మెజరబుల్ డెప్త్స్ అన్నారు ఆయన. సో అంతులేనటువంటి విశాలమైనటువంటి ఒక మహా నిశ్శబ్దంతో, స్పేస్తో కూడుకున్నటువంటి విషయం అని చెప్పారు. సో అది మొత్తం అన్నిటికీ సారాంశం అన్నమాట. అందుకే అది లాస్ట్లో చెప్పారు. కాబట్టి దానివల్ల మిగతావన్నీ సంప్రాప్తం అయ్యాయి. అంటే ఆ నిశ్శబ్దం వల్లే ప్రేమ, ఆ నిశ్శబ్దం వల్లే సౌందర్యము, ఆ నిశ్శబ్దం వల్లే ఒక సింప్లిసిటీ, ఇవన్నీ ఏర్పడ్డాయన్నమాట. కాబట్టి అటువంటి ఒక మహా నిశ్శబ్దం మనస్సుకి సంభవించాలి. అంటే పాత విషయాలతో కూడుకున్న మనస్సు మరణించినప్పుడు, పాత విషయాలకి మరణించినప్పుడు అది సంభవిస్తుందనే విషయం మనం ఆ విషయాన్ని కృష్ణమూర్తి టీచింగ్స్ ద్వారా తెలుసుకోగలిగాము. అయితే ఈరోజు మనము కృష్ణమూర్తి గారి డైరీ నుంచే ఒక విషయం తీసుకున్నాము. అదేంటంటే వాట్ బ్రింగ్స్ అబౌట్ టోటల్ అటెన్షన్, దట్ ఈస్ ది క్వశ్చన్. అతనే అడిగారు ఆ ప్రశ్నని, అతనే సంధించారు. మళ్ళీ ఆ ప్రశ్నలో నుంచి ఆయన కొన్ని విషయాలు అటెన్షన్ గురించి మాట్లాడారు. అంచేత ఆ అటెన్షన్ గురించి ఆయన ఏ వివరాలు ఇచ్చారో, ఏ సత్యాల్ని పలికారో ఆ విషయాలు అత్యున్నతమైన విషయాలు. అయితే అటెన్షన్ అనే పదము, అవేర్నెస్ అనే పదము, ఇలాంటి పదాలు మనం టీచింగ్లో చాలా దగ్గర చూసినా, ఎంత చదివినా, అయితే ఇంకా తెలుసుకోవాల్సిన గాఢమైన లోతైన విషయాలు దాంట్లో బయలుపడుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడే బయటకు వస్తూనే ఉంటాయి, ఎప్పటికప్పుడే అవి తేటతెల్లం అవుతూనే ఉంటాయి.
కాబట్టి ఇది అనంతమైనటువంటి లెర్నింగ్ అన్నమాట. ఈ నేర్చుకోవడం అనే దానికి అంతు లేదు. కాబట్టి ఆ విషయాల్లోకి ఈరోజు వెళ్దాం అనుకుంటున్నాము. కాబట్టి దయచేసి నా ఈ విషయంలో పాల్గొనడానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. సో వాట్ బ్రింగ్స్ అబౌట్ టోటల్ అటెన్షన్ అని కృష్ణమూర్తి గారు అడిగిన ప్రశ్న నుంచి వారిచ్చిన ఏదైతే క్లూస్ ఉన్నాయో, సమాధానాలు ఉన్నాయో, సో మళ్ళీ దానిలోనికి కూడా మనం అన్వేషించి ఇంకా దాన్ని మథనము చేసి మనలో నుంచి మనం కనుక్కున్న విషయాల్ని ప్రతిపాదించడం కూడా అవసరమే. అదే కృష్ణమూర్తి గారు అంటారు, కేవలం నేను ప్రతిపాదించిన దాన్ని ఒప్పుకోవడం కాదు, అది ప్రమాణంగా తీసుకోవడం కాదు, కానీ నేను చెప్పిన విషయాల్ని మీరు కూడా అంతరంగ మథనం చేసి మీ అంతటా మీరు అది సత్యమా అనే విషయాన్ని కనుక్కోవాలి. ఇంకా కొత్త కొత్త విషయాలు కూడా ఆవిష్కరించబడతాయి దానివల్ల. కాబట్టి ఆ శోధన జరగాలి అంటారు. సో ఆ విధంగా మనం ఈరోజు లోపలికి వెళ్దాము. అందుకని దయచేసి ఈ టాపిక్ని ప్రారంభించమని కోరుతున్నాను. నమస్తే అండి. సుబ్బారావు గారు నమస్తే, ప్రారంభించండి. అందరికీ నమస్తే. మనం ఈ 5-6 వారాలు 7 వారాల నుంచి మనం మెచ్యూరిటీ అనే మైండ్ మెచ్యూరిటీ, when you call someone mature or what is maturity అనేది వెళ్ళాం. మెచ్యూరిటీ అనేది చూస్తూ ఉంటే టైంకి we are going in, going out. We are in that time. We are all living in that time, all of us. ఆ టైంకి ఆవలకి బయటకు వచ్చిన వాళ్ళకి ఎప్పుడైతే టైంకి అవతలకి ఎప్పుడైతే మనం వెళ్ళామో మన మైండ్లో కాన్షియస్నెస్లో ఉండే కంటెంట్స్ అన్ని ఆ క్షణంలో మూమెంట్ అయిపోతుంది. మేబీ దే ఆర్ ఎంప్టీ అట్ దట్ మూమెంట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ట్రూత్. సో we can't stay there. అక్కడే ఉండలేం. We cannot have that beauty, that love, passion. చూసుకుంటే దీనికి ఒక గేట్వే అనేది అనుకోవాలి. అటెన్షన్ అనేది, ఈ సావధానం అనేది. ఈ సావధానం అనేది ఒకటే మార్గం అని, ఒకటే పద్ధతి అని, ఒకటే మార్గం అని కూడా అన్నట్లేదు. స్టేట్ ఆఫ్ మైండ్, ఆ స్టేట్ ఆఫ్ మైండ్లోనే మనము సత్యదర్శనం చేసుకోగలమేమో అని అనుకోవాలి. మనం అటెన్షన్ అంటే సావధానం అన్నారు, బట్ అటెన్షన్ అంటే ఒక యాక్షన్. అది ఇట్ ఇస్ అన్ యాక్షన్. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ వేర్ దెర్ ఇస్ అన్ యాక్షన్. ఆ యాక్షన్కి వెళ్ళడానికి ముందు ఆర్ వి అవేర్ అనేది తెలుసు. మనకి ఎరుక అనేది ఉందా, వాట్ ఇస్ ఇట్ వీఆర్ డూయింగ్ అనేది చూసుకోవాలి. ఆ అవేర్నెస్ అనేది, ఆ ఎరుక అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనంతా ఎవరి రూమ్లో వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆర్ యు అవేర్ దట్ యు ఆర్ సిట్టింగ్ ఆన్ ఏ సోఫా ఆర్ చైర్ ఆర్ కాట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్? ఆర్ అవేర్ అబౌట్ ది కలర్ ఆఫ్ ద బ్లాంకెట్, కలర్ ఆఫ్ ది వాల్స్ and sound you are getting from fan or something else, or any sound that is coming. ఏదైనా చప్పుడు వస్తుందా పిల్లల దగ్గర నుంచి, కానీ ఇంట్లో పిల్లలు లేకపోతే ఎవరుంటే వాళ్ళ దగ్గర నుంచి. ఆర్ అవేర్ అబౌట్ అనేది చూసుకుంటే ఆ అవేర్నెస్ అనేది చాలా అవసరము. అది అవేర్నెస్ అని లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము, ఏది ఎంక్వైరీ చేయలేము. ఈ అవేర్నెస్ అనేది ముఖ్యంగా బాహ్యం, మనకి మన మైండ్ బయట ఉన్నది, మనకి బయట ఉన్నది అంతా బాహ్యం అంటాం. ఆ బాహ్యంలో మన ఇల్లు, మన పరిసరాలు, మన గది, లేకపోతే బయటకు వస్తే ప్రకృతి, నైబర్స్ అన్నీ ఉంటారు. సో ఇదంతా కూడా ఆర్ మన బంధువులు, మన ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు ఉంటారు. ఆర్ అవేర్ అబౌట్ దెమ్, ఆర్
అవేర్ అబౌట్ వాట్ దే ఆర్ డూయింగ్, వాట్ దే ఆర్ టాకింగ్ అనేది మనకు తెలుస్తుందా అని చూసుకోవాలి. when we are talking about awareness, ఆయన ఇంకా మనం లోతు చెప్తారు. ఆ ఎరుక అనేది లేకుండా మనము ఏ పని చేయలేం, ముందుకు వెళ్ళలేం, ఏది చేయలేం. ఆ ఎరుక అనేది ఎప్పుడైతే మనకి బయట ప్రపంచంలో కానీ మనకి బయట కానీ ఏది జరుగుతున్నా, ఏది ఉన్నా, ఆ కలర్స్, ఆ మనుషులు, లేకపోతే ఆ ప్రాణులు, ఏదంటే అది చూడగలుగుతున్నామా, బయట సముద్రం అంటే సముద్రము, లేకపోతే ట్రీస్ అదంతా కూడా చూడగలుగుతున్నామా అని చూసుకుని మనం లోపలికి వచ్చేసరికల్లా మన ఇంట్లో వీఆర్ మీటింగ్ అవర్ స్పౌస్, భార్యను కానీ భర్తను కానీ మనం చూసామంటే మన పిల్లల్ని చూస్తాం. అది చూసిన వెంటనే మనలో ఒక స్పందన వస్తుంది. ఆ స్పందన ఎవరికి వచ్చిందంటే నాకు వచ్చింది. సో అది కూడా గమనిస్తున్నాము, అది కూడా మనం చూస్తున్నాము. ఆర్ అవేర్ అబౌట్ ఇట్ అనేది చూసుకుంటే అవుటర్ బయట ఉన్నది ఏమిటి, దాంతో వచ్చిన మన స్పందన ఏమిటనేది చూసుకుంటే అవుటర్ అండ్ ఇన్నర్ అని రెండు మూమెంట్స్ ఉంటాయి. సో మన ఫ్రెండ్ లేకపోతే మన అబ్బాయి, మన చిన్న బాబు మనకు ఎదురైనప్పుడు మనకు వచ్చే స్పందన ప్రేమ కలుగుతుంది, వాత్సల్యం కలుగుతుంది. లేకపోతే భార్య, రకరకాల ఇమేజెస్తో మనం ఉంటాం. లేకపోతే మన పిల్లలు ఎవరైనా చూస్తే మనకు వచ్చే స్పందన మనం గమనిస్తున్నామా. సో ఈ అవుటర్ అండ్ ఇన్నర్ మూవ్మెంట్ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. మనకి ఎరుకున్నా లేకపోయినా జరుగుతుంటుంది. మన ఎరుకులో లేకుండా ఉంటే మనకు తెలియకుండా అన్ని జరిగిపోతుంటాయి. సో అటెన్షన్ అనే దానికి ఎరుక అనేది చాలా ఇంపార్టెంట్. మనం బయట బజార్కి వెళ్ళినా, మార్కెట్కి వెళ్ళినా, ఒక షర్ట్ కానీ ఏదైనా చూస్తే మనం చూస్తాం, కాటన్ కావాలి, ఇది కావాలి, ఒక చాయిస్ ఉంటుంది. ఇది కావాలి, అది కావాలి, ఈ రంగు కావాలి, ఈ టైప్ డిజైన్ బాగుంది, లేటెస్ట్ ఫ్యాషన్ అనుకుంటాం. సో అక్కడ వ్యవహారిక జీవితంలో చాయిస్ అనేది చాలా అవసరము. అది ఇది బాగుంది, ఇది బాగోలేదు, నాకు ఇష్టమైంది, ఇది నాకు ఇష్టం లేదు, అలాగా చాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్ మన వ్యవహార జీవితంలో. చాలా నేను ఇంజనీరింగ్ చదువుదాం అనుకుంటున్నాను, లేకపోతే మెడిసిన్కి వెళ్దాం అనుకుంటున్నాను, లేకపోతే కామర్స్కి వెళ్దాం అనుకుంటున్నాను, ఇలాగ చాయిస్ అనేది ఉంటుంది. ఆ చాయిస్ అనేది లేకుండా లైఫ్లో ఎవరు బతకలేరు, ఎవరు ఏ పని చేయలేకపోతున్నారు, డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. అదే చాయిస్ ఇన్వర్డ్ అంతరంగంలో నాకు ఒక వ్యక్తిని చూసినప్పుడు, దగ్గర బంధువుని చూసినప్పుడు, భార్యను చూసినప్పుడు, భర్తను చూసినప్పుడు నాలో కలిగే స్పందనలో ఒక కోపం వస్తుంది, ఒక భయం వస్తుంది, ఇది వస్తుంది. అనుకుంటే లేకపోతే వాళ్ళు మాట్లాడే విధానం, ఆ టోన్ ఆఫ్ సౌండ్ ఆఫ్ దేర్ వాయిస్, ఇవన్నీ కూడా బాగాలేదు, బాగుందని అనుకోని మనం ఎప్పటికప్పుడు స్పందిస్తుంటాం. ఇది కావాలి వద్దని అనుకుంటుంటాం. సో మానసికంగా మనం ఎప్పుడైతే ఆ ఎరుకలో ఒక చాయిస్ ఉంది, ఇది ఎలా ఉండాలి, అలా ఉండాలి, మరి ఎప్పుడైతే అనుకున్నామో వీఆర్ కంట్రోల్ బై ట్రెడిషన్. ట్రెడిషన్ ఏమంటుందంటే నువ్వు మంచి కోరుకో, మంచి అవుతే తీసుకో, చెడు అవుతే వదిలి, అలాగా ఒక ట్రెడిషన్ లో పడితే మనం వీఆర్ అనేబుల్ టు అవేర్నెస్, స్టే ఇన్ దట్ అవేర్నెస్ లో మనం చూడలేకపోతున్నాం, ఉన్నదేంటో చూడలేకపోతున్నాం. ఒక వ్యక్తిని చూసేసరికల్లా అతని మీద మనకున్న ఒక భ్రమ కానీ, ఒక ఐడియా కానీ, ఒక కన్క్లూజన్ కానీ, అదొక ఇమేజ్ రూపంలో మనకు వచ్చినప్పుడు ఆ ఇమేజే మనకు కనబడుతుంది తప్ప ఇది కనబడట్లేదు. సో ఆర్ అవేర్, ఉన్నది ఉన్నట్టుగా మనం అవేర్నెస్ లో ఉందా అంటే, మనకి మైండ్ కన్ఫ్యూజ్డ్ గా ఉన్నప్పుడే, మనకి సందిగ్ధం ఉన్నప్పుడు, లేకపోతే క్లారిటీ లేనప్పుడు మనము చాయిస్ తీసుకుంటాం, ఇది బాగాలేదు, ఇది బాగుంది, కోపం వచ్చి కోపడకూడదు, ఇలాగ మనం రకరకాలుగా దాన్ని ఉన్నది ఉన్నట్టు చూడలేకపోతున్నాం. మానసికంగా అవేర్నెస్ లో చాయిస్ అనేది అవసరమా అని చూసుకుంటే, చాయిస్ అనేది ట్రెడిషన్, అంటే గతము, గత అనుభవాలు, పెద్దలు చెప్పింది, శాస్త్రాలు చెప్పింది, ఇవన్నీ కూడా మనకు అడ్డొస్తున్నాయి. మన కండిషనింగ్, మన ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా అడ్డుకొచ్చి మనం చూడనివ్వట్లేదు. ఆ చూడనివ్వని స్థితిలో మనం ఎప్పుడైతే మనం ఉన్నామో, ఉన్నది ఉన్నట్టు చూడలేకపోతే, కన్ఫ్యూజన్ లో ఉంటే, ఇట్ డజంట్ అలౌస్ టు సీ. సో ఆ చాయిస్ అనేది ఇట్ లీడ్స్ టు, ఆర్ కన్ఫ్యూజన్ లీడ్స్ టు చాయిస్, ఆర్ చాయిస్ లీడ్స్ టు కన్ఫ్యూజన్. రెండు కూడా సినానిమ్స్ అయిపోయి ఉన్నది ఉన్నట్టు మాత్రం చూడలేకపోతున్నాం. సో ఇద్దరు చాయిస్ అవసరమా మానసికంగా, వ్యవహారికంగా అవసరం అనుకున్నాం, కానీ మానసికంగా దాని అవసరం ఉందా అంటే, అది మనల్ని ఉన్నది ఉన్నట్టు చూడలేకుండా
మనం ఎలా స్పందిస్తున్నాం మనకు తెలియాలి. ఇప్పుడు ఏంటంటే నా స్పందన నా గురించి నాకు తెలియాలి, అది నిజమా కాదా అని తెలియాలంటే ఏమి జరుగుతుందో ఉన్నది ఉన్నట్టు చూడగలగాలి. సో ఆ క్లారిటీ ఎప్పుడైతే నాకు వచ్చిందో నేను ట్రెడిషన్ పక్కన పెడతాను, గతాన్ని పక్కన పెడతాను. సో ఐ అబ్జర్వ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ దేర్, ఐఎమ్ అవేర్ అబౌట్ ఇట్. ఏది వాళ్ళు తిరుగుతూ మాట్లాడుతున్నా, నవ్వుతూ మాట్లాడుతున్నా, దేర్ వర్డ్స్ హర్టింగ్ మీ ఆర్ ఫ్లాటరింగ్ మీ, వాళ్ళు మనం పొగుడుతున్నా లేకపోతే మనం తిడుతున్నా, నాకు వచ్చే స్పందనలు ఏదుంటే చూసుకుంటున్నాను. ఇది తప్పు ఒప్పు అని కూడా చెప్పుకోవడం. అది అవేర్నెస్ అనేది, చాయిస్లెస్ అవేర్నెస్ అనేది మన ఇష్టాలు కాకుండా ట్రెడిషన్ ప్లేయింగ్ దట్ పార్ట్. నెక్స్ట్ కమింగ్ టు ఉన్నట్టు చూడాలంటే నిజమా కాదా చూడాలంటే we're all educated టు కాన్సన్ట్రేషన్ చేయమంటారు. ఏ పనిలో చేసినప్పుడు కాన్సన్ట్రేట్ చేయమంటారు. సో while talking about attention, we must know what is awareness. Is it choiceless awareness or awareness? Number 2, concentration. Attention మాట్లాడే ముందు కాన్సన్ట్రేషన్ తెలుసుకోకుండా వెళ్తే we cannot understand attention. So before I go to attention, మనం దేని గురించి కూడా మాట్లాడదాం. ఇదంతా కూడా మీకు తెలుసు, అవేర్నెస్ లో ఈ ప్రాబ్లమ్స్ అందరికీ తెలుసు, నిజ జీవితంలో తెలుసు. నౌ కమింగ్ టు కాన్సన్ట్రేషన్, ఇది అటెన్షన్. కాన్సన్ట్రేషన్కి అటెన్షన్కి తేడా ఏంటంటే, కాన్సన్ట్రేషన్లో వీఆర్ యాక్టింగ్ అండ్ థాట్ ఈజ్ ప్లేయింగ్ ఎ రోల్. యూఆర్ కాన్సన్ట్రేటింగ్, మొత్తం థాట్ అంతా కూడా ఒక పర్టికులర్ ఆలోచనతో ఒక పర్టికులర్ పాయింట్ లేకపోతే పర్టికులర్ ఇమేజ్ మీద, ఒక వర్డ్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. ఎప్పుడైతే అది ఫోకస్ చేస్తామో మనం అంతా, మన ఎనర్జీ అంతా దాని మీదే పెడుతున్నాం. కానీ ఎప్పుడైతే ఒక ఆలోచన, ఒక పద్ధతి, ఒక విషయం మీద మనం ఫోకస్ చేసినప్పుడు కొంతసేపట్లోనే మనకు వేరే ఆలోచనలు వస్తాయి. అది రానికుండా మనం అడ్డుతున్నాం. సో దర్ ఇస్ అ కంటిన్యూస్ స్ట్రగుల్. ఉన్నది వెళ్ళనీయకుండా, ఆ ఉన్న ఆలోచన వేరే చోటుకి వెళ్లకుండా మనం అడ్డుతున్నాం. నేను పాఠం చదువుదాం అనుకుంటున్నాను, కానీ పక్కన సౌండ్ వస్తే నేను కిటికీలోకి బయట చూసేసరికి ఏదో పక్షులు కనపడ్డాయి. సో ఐఎమ్ అనేబుల్ టు డూ కాన్సన్ట్రేషన్. మన ఎడ్యుకేషన్ అంతా కూడా కాన్సన్ట్రేట్ చేయమని, పెద్దలు చెప్పిందంటే కాంట్రోల్ చేయమని. సో అందులో రెసిస్టెన్స్ వస్తుంది. ఆ రెసిస్టెన్స్లో మనము డిసిపేషన్ ఆఫ్ ఉన్న మన ఎనర్జీ అంతా కూడా, ఉన్న శక్తి అంతా కూడా దానికే ఇదైపోతుంది. అప్పుడు మనకు పెద్దలు ఏం చెప్పారంటే కంట్రోల్ చేసుకోమంటారు. కంట్రోల్ అండి, హ్యావ్, నువ్వు ఏదనుకుంటావు అది చేయడానికి నువ్వు కంట్రోల్ పెట్టుకుంటారు, మనసుని కంట్రోల్ పెట్టుకో. ఆ కంట్రోల్ అనేది కూడా ఇఫ్ యూ గోయింగ్ టు దేర్ ఇస్ ఎ సెంటర్ ఇన్ ఇట్. ఆ సెంటర్ అనేది, నేను అనేది కంట్రోల్ చేసేది. సో దెర్ ఇస్ ఎ డివిజన్ బిట్వీన్ కంట్రోలర్ అండ్ కంట్రోల్డ్ అనేది ఒకటి వస్తుంది. ఆ డివిజన్లో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సో కాన్సన్ట్రేషన్ అండ్ కంట్రోల్తో వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. ఇదంతా కూడా ఆలోచన చుట్టూనే ఉంటాయి. ఇవన్నీ కూడా టైం ఫ్రేమ్లోనే ఉంటాయి, కాలంలోనే ఉంటాయి, ఆలోచనతో ఉంటాయి. ఇక నెక్స్ట్ అటెన్షన్. ఈ అటెన్షన్ అనేది కృష్ణమూర్తి గారు ఇది లైట్ టు హిమ్సెల్ఫ్. ఆయనే తన జీవితాన్ని తనే తెలుసుకోగలిగారు. ఆయన థీమ్ ఏంటి, ఆయనకున్న కోరిక ఏంటంటే మ్యాన్ని అన్కండిషనల్లీ ఫ్రీ. కండిషనింగ్స్ అంతా మొత్తం ఫ్రీ చేస్తాం. ఇట్ ఇస్ పాసిబిలిటీ ఆఫ్ చేంజింగ్, ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ మ్యాన్. వేల సంవత్సరాల నుంచి కాన్ఫ్లిక్ట్ గా ఉన్నాడు, భయంతో ఉన్నాడు, ఇలాగా అన్ని రకాలుగా ఉన్నాడు. దాని నుంచి మనిషిని విముక్తి చేసి పూర్తిగా మనిషిని మారుద్దామా? కెన్ ఐ చేంజ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద మ్యాన్? ఐ విల్ గైడ్ దమ్, ఐ విల్ ఎడ్యుకేట్ దమ్, ఇట్ ఇస్ అప్ టు దమ్ టు సీ అని చెప్పుకుంటూ దాంట్లో ది రోల్ ఆఫ్ అటెన్షన్ చెప్పారు. వెన్ వి టాక్ అబౌట్ అటెన్షన్, దెర్ ఇస్ నో సెంటర్ ఇన్ దట్ స్టేట్. ఎప్పుడైతే అటెన్షన్లో మనం ఏదైనా ఒకటి, అటెన్షన్ అంటే టు అటెండ్ అంటే యాక్ట్ నౌ, ఈ క్షణంలో చేసేది అటెన్షన్ అంటారు. అటెన్షన్లో దర్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్ వేర్ దెర్ ఇస్ నో సెంటర్. ఎప్పుడైతే సెంటర్ లేదో, కేంద్రం లేదో, స్పేస్ అనేది అతి విశాలంగా ఉంటుంది. అతి విశాలం కాదు, విశాలంగా ఉంటుంది.
ఎందుకంటే దానికి సర్కంఫరెన్స్, ఒక కంచె అనేది ఉండదు. సెంటర్ లేని ఏ విషయంలో అయినా సరే మనకి ఆ స్పేస్ విశాలంగా కనబడుతుంది. అటెన్షన్లో ఆ స్పేస్ ఉంది, వేరే కాన్సన్ట్రేషన్లో ఇట్ ఇస్ లిమిటెడ్ స్పేస్ బికాస్ సెంటర్ ఇస్ దేర్. ఎంత పెద్ద వైశాల్యం చేసిన సెంటర్ ఉండేసరికి స్టిల్ విత్ ఇన్ దట్ పెరిఫరీ, దెర్ ఇస్ అ పెరిఫరీ, వేర్ ఎవర్ దెర్ ఇస్ పెరిఫరీ, లిమిటెడ్ స్పేస్. సో అటెన్షన్లో అన్లిమిటెడ్ స్పేస్ ఉంది. ఎందుకు కావాలి స్పేస్ అంటే, ఆ స్పేస్ అనేది లేకపోతే మనకి ఫ్రీడమ్ ఉండదు. ఆ ఫ్రీడంలోనే మనకి ఏదైనా చేయగలము, చూడగలము. మన చర్యకి ఫ్రీడమ్ అనేది అవసరము. ఫ్రీడమ్ అనేది స్పేస్లోనే వస్తుంది. సో అటెన్షన్ అనే దాంట్లో దెర్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ స్పేస్, దెర్ ఇస్ నో సెంటర్. అంటే వీఆర్ మూవ్డ్ అవే ఫ్రమ్ దట్ టైం. కాలాన్ని, ఆలోచన దాటి ఆవులకి వెళ్ళామన్నమాట. ఆ స్థితిలోకి రావడానికి మనం పనికట్టును చేద్దామంటే అవ్వదు. మనం ఒక కోరికతో చేద్దామంటే అయ్యే పని కాదు. కోరిక అంటే నేను, ఎఫర్ట్ అనేది ఉంటే ఎఫర్ట్ చేసేవాడు ఉంటాడు. సో నేను అనేది ఏది ఉన్నా సరే పని జరగదు. అటెన్షన్ ఎప్పుడంటే కంప్లీట్ ఎండింగ్ ఆఫ్ మీ, ఆలోచన రహితంగా కాలానికి అవతలగా మనం వెళ్ళినప్పుడు, ఎండింగ్ ఆఫ్ టైం, ఎండింగ్ ఆఫ్ మీ, ఎండింగ్ ఆఫ్ థాట్ అనేది ఉన్నప్పుడే మనం ఆ స్థితిలోకి వెళ్తాం. ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఉన్న ఎనర్జీ అమితంగా ఉంటుంది. ఎందుకంటే దెర్ ఇస్ నో రెసిస్టెన్స్ ఇన్ ఇట్. అందులో కాన్ఫ్లిక్ట్ లేదు, రెసిస్టెన్స్ లేదు. ఆ స్టేట్కి వెళ్ళాలంటే కృష్ణమూర్తి గారు ఏం చెప్పారంటే, ఆలోచనతో ఎప్పటికీ అందులోకి వెళ్ళలేం. ఎందుకంటే ఆలోచనే దానికి అడ్డుకుంటుంది. నేననేది గతం ఎప్పుడు కూడా ఏది చూడనివ్వదు, చేయదు. ఇక్కడ మనం చేసే పని ఏంటంటే అటెన్షన్లో చూడటమే. ఏది ఉంటే అది గమనిస్తాం. ఆ గమనింపులో మనకి ఏది అడ్డు రాకుండా చూసుకోవాలి. ఆ యాక్షన్ అంటే అవేర్నెస్కి దీనికి తేడా ఏమిటంటే, ఉన్నది ఉన్నట్టు చూడడానికి, అది నిజమా కాదో తెలుసుకోవడానికి వీ హ్యావ్ టు యాక్ట్ ఆన్ ఇట్. అవేర్నెస్లో దేర్ ఇస్ ఓన్లీ వాట్ ఈస్ దేర్ అనేది చూస్తాం. బట్ వీఆర్ ఆల్రెడీ అవేర్ అబౌట్ అవర్ ఫీలింగ్. నాకు కోపం వచ్చింది, ఆ కోపం అనేది నాలో బాధ పెడుతుంది. అది నిజమా కాదా తెలుసుకోవడానికి నేను లోపలికి చూసుకున్నాను. ఆ ఫీలింగే ఉంది. ఆ ఫీలింగ్ని ఎప్పుడు కూడా పాస్ట్ మళ్ళీ ముందుకు వస్తుంది. ఎలాగా? అబ్జర్వర్ కింద వచ్చి దాన్ని చూడనీయకుండా అడ్డుకుంటుంది. కోపపడకూడదని చెప్పి సాంప్రదాయంగా, ట్రెడిషనల్గా దానికి ఏంటంటే, గతం అంటే సాంప్రదాయం. అందువల్ల ఉన్నది ఉన్నట్టు చూడనీయకుండా అబ్జర్వర్ యాక్ట్స్ యాజ్ ఏ జడ్జింగ్ కానీ, లేకపోతే జస్టిఫికేషన్ కానీ, లేకపోతే ఎస్కేప్ కానీ, లేకపోతే ఓవర్కమ్, విల్ బికమ్ లైక్ దిస్. ఫ్యూచర్లో సాధన ద్వారా నువ్వు నెమ్మదిగా తగ్గించుకుంది కానీ, సర్ది చెప్పడం, ఇవన్నీ కూడా అబ్జర్వర్ చేసే పని. అబ్జర్వర్ రోల్ ఏంటంటే తన ఉనికి. అబ్జర్వరు నేను గతం నుండి వచ్చాం, ఆలోచన గతం నుండి వచ్చాం. గతం అంటే కాలం. సో కాలంలో నుంచి వచ్చినవన్నీ కూడా వాళ్ళ ఉనికి కోసం ఈ క్షణంలో ఏ పని చేయనివ్వదు. అటెన్షన్ అంటే టు డూ నౌ, ఈ క్షణంలోనే చేస్తాం. ఆ క్షణంలో గతము అడ్డుపోతుంది. ఎప్పుడైతే ఓన్లీ ఈ సెన్సెస్ యాక్టివేట్ అయ్యో, అక్కడున్న ఎనర్జీకి గతము తన లిమిటెడ్ ఎనర్జీతో ఎంటర్ అవ్వలేదు. సో అవర్ మైండ్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ సెంటర్, ఫ్రీ ఫ్రమ్ థాట్. ఆ స్టేట్లో ఈ అటెన్షన్తో మనం చేసే పని ఏంటంటే, వాట్ ఈస్ ట్రూత్, ట్రూత్ ఆఫ్ వాట్ ఈజ్ అనేది తెలుస్తుంది. ఒకటి, ది ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్, ఆర్ట్ ఆఫ్ సీయింగ్, ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ అండ్ ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్. అంటే నిరంతర ప్రక్రియ. మనం మళ్ళీ ఏమాత్రం ఇన్అటెన్షన్లోకి వచ్చినా మళ్ళీ మనకి అనుభవాలు వచ్చేస్తాయి. నేను ఎక్కువ అవుతాను, నేను నా అనుభవం ద్వారా పుడుతుంటాను. సో నిరంతర ప్రక్రియ. అది మెడిటేషన్ అంటే ధ్యానంలోనే చేస్తుంటాం. ఆ ధ్యానంలో అటెన్షన్ అనేది ఇట్ పర్వేట్స్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద లైఫ్. దైనందిక జీవితంలో జరిగే ప్రతి ఘట్టంలోనూ అటెన్షన్లోనే మనం గమనిస్తుంటాం. అందులో కూడా ఇన్అటెన్షన్లోకి వెళ్తాం ఆఫ్టర్ 1 hour. కృష్ణమూర్తి గారు ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. మనం 1 second ఉన్న అటెన్షన్లో వస్తే అది బ్లిస్ఫుల్ థింగ్. ఆయన అన్నారు 1 hour తర్వాత మనం మే ఫీల్ లైక్ టేకింగ్ రెస్ట్. ఆ ఇన్అటెన్షన్లోకి వస్తుంది. ఎప్పుడైతే నేను ఇన్అటెన్షన్లోకి వెళ్ళానో, అంటే నాన్ అటెన్షన్లోకి వెళ్ళానో, అవేర్నెస్ ఆఫ్ నాన్ అటెన్షన్ ఇది అటెన్షన్. అక్కడ ఎఫర్ట్ ఉండదు, సింపుల్ అవేర్నెస్. సో ది రోల్ ఆఫ్ అవేర్నెస్ ఈస్ టు రిమైండ్ యూ దట్ యు ఆర్ నాట్ అటెంటివ్.
సో ఇది నిరంతర ప్రక్రియ. సెల్ఫ్ లెర్నింగ్, సెల్ఫ్ నాలెడ్జ్కి ఉపయోగపడుతుంది. సెల్ఫ్ నాలెడ్జ్కి అటెన్షన్ ఇస్ ద మెయిన్ ఇది. అలాగే సీ ఆఫ్ ట్రూత్ ఆఫ్ వాట్ ఈజ్ అనేది తెలుసుకోవడానికి ఉంటుంది. అలాగే మెడిటేషన్లో దిస్ ద మెయిన్ వే ఆఫ్ యాక్షన్. స్టేట్ ఆఫ్ మైండ్ అటెన్షన్లోనే ఉంటుంది. ఇది అటెన్షన్ గురించి సార్. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ డాక్టర్ సుబ్బారావు గారు. నమస్తే. దయచేసి తర్వాత మాట్లాడండి. ఎవరు మాట్లాడు సార్? నమస్తే సార్. నమస్తే జగదీష్ గారు. సార్ నమస్తే అండి, అందరికి నమస్తే సార్. సావధానం అనేది ఇది నేను లేని స్థితి సార్. ఆలోచనలు లేనప్పుడు కలిగే ఒక స్థితి ఇది. అది ఈ సావధానంలో లేము అని దానిని మనం గమనించడం ద్వారా రావచ్చు సార్ ఈ సావధానం అనేది. అంతేగాని ఇది మనసుని ఇలా వదలాలి, ఆలోచనలు ఇలా వదలాలి అనుకోవడం వల్ల సావధానం రాదు. ఈ సావధానాన్ని అంటే ఈ సత్యం అనే దానిని అసత్యాన్ని తెలుసుకోవడం వలన అయితే రాదు సార్. అలాగే ప్రేమ అనే దాన్ని ద్వేషానికి వ్యతిరేకమైన కోణంలో కూడా అర్థం చేసుకోవడం వల్ల కూడా ఇది అర్థం చేసుకోలేము సార్. ఎందుకంటే అవి కూడా గతానికి చెందిపోయి ఘర్షణకు కారణమవుతుంది. ఈ సావధానం అనేది అసత్యాన్ని అసత్యంగా చూడడం, సత్యాన్ని సత్యంగా చూడడం, అసత్యంలోని సత్యాన్ని చూడడం. అంటే ఈ అశాశ్వతమైన డొల్ల జీవితాన్ని మనం ఎక్కడైతే భద్రత ఉందనుకుంటున్నామో అడంతా అభద్రతే ఉంది. ఈ స్థితి మాటలకు అందని స్థితి సార్. ఇది కేవలం సావధానంలోనే అవగాహన అవుతుంది. దాన్ని రామకృష్ణ సార్ అయితే చక్కగా చెప్పగలరు. సావధానతాన్ని మనం అనుకుంటున్న ఊహలను, కల్పనలను అర్థం చేసుకొని మరి అవగాహన చేసుకుని వాటిని సహజ సిద్ధంగా వదలడం వలన సావధానత రావచ్చు సార్. ఇది మనసు యొక్క సహజ స్థితి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జగదీష్ గారు. థ్యాంక్ యూ సార్. మాస్టర్ నమస్తే, చెప్పండి. నమస్తే సార్. కృష్ణమూర్తి గారి బోధనల్లో ఎన్నో అంశాలు ఉన్నాయి. నన్ను ప్రగాఢంగా ప్రభావితం చేసిన అంశం ఈ అటెన్షన్. అంటే దీనికి అంటే నా పర్సనల్ బ్యాక్డ్రాప్ కూడా చెప్తే మీకు అర్థమవుతుంది అది నన్ను ఎంత ప్రభావితం చేసిందో. ఎందుకో మరి తెలియదు, నా చిన్నప్పటి నుంచి కూడా నాకు అటెన్షన్ స్పాన్ తక్కువ. సో దట్ డిసిపేషన్ ఆఫ్ ఎనర్జీ అన్నది, ల్యాక్ ఆఫ్ సెంటరింగ్ అన్నది ఎందుకో ఈవెన్ యాజ్ ఎ స్టూడెంట్ కూడా నేను చాలా స్ట్రగుల్ అయ్యాను అనమాట. కృష్ణమూర్తి గారి కామెంటరీస్ ఆన్ లివింగ్ మొదటిసారి చదివినప్పుడు ఒక వ్యక్తి తాలూకా అటెన్షన్ స్పాన్, ఒక వ్యక్తి తాలూకా పవర్ ఆఫ్ అటెన్షన్, అది నాకు చాలా చాలా నచ్చింది. సో కృష్ణమూర్తి గారిని నేను ఇష్టపడటానికి మొదటి కారణం వారి అటెన్షన్. అది ఎన్ని టాక్స్ లో ఆయన అటెన్షన్ స్పాన్ లేకపోతే ఆయన అటెన్షన్ స్థితి అనేది మనకు అర్థమైనా, కామెంటరీస్ ఆన్ లివింగ్ మాత్రము ఇట్ ఈస్ ఎ వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ పర్సన్స్ అటెన్షన్ టు హిమ్సెల్ఫ్, టు ది వరల్డ్ అరౌండ్ అండ్ టు వాట్ హీ సేస్ ఆర్ రైట్స్ ఆర్ వాట్ హీ డస్ అని నాకు చాలా అనిపించింది. సో అప్పుడు కృష్ణమూర్తి గారి బోధనలు కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి అంటే నాకు చెప్పేవారు, కానీ ఎవరు నాకు కరెక్ట్ గా చెప్తారు అన్నది నాకు తెలీదు. ఒక బుక్ ఫేర్ లో కృష్ణమూర్తి గారి పుస్తకం నేను చూడటం జరిగింది. అక్కడి నుంచి ఆయన పట్ల గౌరవము, ఈయన్ని చదవాలి, తెలుసుకోవాలి, వీరిలో ఏదో విశేషం ఉంది, సామాన్యమైన వ్యక్తి కాదు అని అనిపించింది. అయితే సో నేను చేసిన ప్రయత్నం అంటే యాజ్ ఎ స్టూడెంట్ గా నేను చేసిన ప్రయత్నం ఏంటంటే టు పే అటెన్షన్. సో అటెన్షన్ అన్నది అంటే డిక్షనరీ మీనింగ్ అటెన్షన్ అన్నది ధ్యాస అని, శ్రద్ధ అని డిక్షనరీలో ఉంది. సో కామెంటరీస్ ఆన్ లివింగ్ చదివాక మాత్రము లెట్ మీ పే అటెన్షన్ టు ఎవ్రీథింగ్ ఐ డూ. అది 2 నిమిషాలు అవ్వచ్చు, 5 నిమిషాలు అవ్వచ్చు, 10 నిమిషాలు అవ్వచ్చు అని. సో అక్కడి నుంచి అండి వాట్ హ్యాస్ హ్యాపెండ్ విత్ ఇన్ మీ ఐ వుడ్ లైక్ టు షేర్. ఎప్పుడైతే ఆ ధ్యాస వైపు, ఆ శ్రద్ధ వైపు, ఆ అటెంటివ్నెస్ వైపు నేను వెళ్ళానో ఐ రియల్లీ స్టార్టెడ్ లివింగ్ లైఫ్. అంతగా నన్ను ప్రభావితం చేసింది. ఈ అటెన్షన్ నుంచే మిగతా అన్ని క్వాలిటీస్ కూడా, అది డ్రైవ్ అనండి, ప్యాషన్ అనండి, లేకపోతే ఇంట్రెస్ట్ అనండి, ఇంటెంట్. సో ఐ హ్యావ్ టేకెన్ దిస్ అటెన్షన్ యాజ్ ఎ ఫోర్స్ ఆఫ్ మై ఇన్నర్ ఎనర్జీ. దట్ ఈస్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ J. Krishnamurti's teachings. Importantly,
అంటే స్విమ్మింగ్ యూనో ఈ అటెన్షన్ అన్నది నన్ను ఎంత పరివర్తనకి లోనయ్యేలా చేసిందంటే ఇట్ ఈస్ లైక్ అటెన్షన్ ఈజ్ స్విమ్మింగ్ అండ్ లివింగ్ ఫర్ మీ. అంటే ఇట్ ఈస్ స్విమ్మింగ్ ఇన్ లివింగ్. అది మీకు బహుశా నేను చెప్పగలుగుతున్నానో లేదో. సో జీవించటంలో ఈదటం అనమాట. ఆ ఫ్లో అన్నది ఆ స్విమ్మింగ్ అలా వచ్చేసింది అటెన్షన్ స్పాన్ లో. సో అక్కడి నుంచి వాట్ ఎవర్ అది నా చదువైనా, ఉద్యోగం అయినా, ఆర్ట్ అయినా, సాహిత్యం అయినా, ఏదైనా సరే అటెన్షన్ హ్యాస్ గివెన్ మీ ది ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ మై లివింగ్. అది నేను ఐ స్టార్టెడ్ బై పేయింగ్ అటెన్షన్ టు లైఫ్ అండ్ లివింగ్. కానీ ఆ తర్వాత అటెన్షన్ హ్యాస్ ఫ్లోన్ ఫ్రమ్ విత్ ఇన్. సో అది టోటల్ గా నన్ను అబ్జార్బ్ చేసేసి ఇట్ హాస్ ఎంగల్ఫ్డ్ మీ ఇన్ టు ది ఎసెన్స్ ఆఫ్ ఫ్లేమ్ ఆఫ్ లివింగ్. ఆయన ఒక పుస్తకం కూడా ఉంది, ద ఫ్లేమ్ ఆఫ్ అటెన్షన్ అని. అది కూడా అసలు ఫస్ట్ టైం నేను ఆ టైటిల్, ఆ పుస్తకం చూసినప్పుడు ఆ పుస్తకాన్ని టైటిల్ ని పట్టుకుని నేను ఆల్మోస్ట్ ఒక 1 hour నేను ఒక ధ్యానంలోకి వెళ్ళిపోయాను. అంటే సంథింగ్ హీ హస్ సీన్ దట్. ఆ సీయింగ్ అన్నది నేను నేర్చుకొని నా జీవితంలో నా తాలూకా పర్సెప్షన్ లో అది అందుకొని అవగతం చేసుకోవటం నన్ను అది చాలా ఉపయోగపడింది. ఇట్ హెస్ గివెన్ మీ ఎ రియల్ టేస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ లైఫ్ అది. సో ఇట్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వాలిటీ. ఆయన విద్యార్థులతో మాట్లాడినా, స్కాలర్స్ తో మాట్లాడినా, సైంటిస్ట్ తో మాట్లాడినా సరే, యూనో ఇట్ గోస్ ఇన్ టు ద బ్యూటీ అండ్ ద క్వాలిటీ ఆఫ్ లివింగ్ లైఫ్ ఇన్ టోటల్ అటెంటివ్నెస్. ఆయన మాట్లాడిన టోటాలిటీ, ప్యాషన్, హోల్నెస్, ఇవన్నీ కూడా దానికి బీజం ఈ దిస్ అటెన్షన్. ఓవర్లాపింగ్ ఆఫ్ అటెన్షన్, కాన్సన్ట్రేషన్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ దట్ బేసిక్ ఫ్లేమ్ ఆఫ్ అటెన్షన్ అన్నది ఇట్ ఈస్ ది లైట్ ఆఫ్ లివింగ్ లైఫ్ ఇన్ ఎ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఆల్సో ఎ వెరీ వెరీ ప్రొడక్టివ్ వే. అంటే యూ సీ యువర్ అబ్సెన్స్. అంటే ఐ హ్యావ్ సీన్ మై అబ్సెన్స్. ఇంకా దెర్ ఈస్ నో ఛాయ ఇన్ దట్ అటెన్షన్ స్పాన్ లో. ఇఫ్ దెర్ ఈస్ నో ఛాయ ఇట్ ఈస్ టోటల్ మెడిటేటివ్నెస్. అంతగా నన్ను ప్రగాఢంగా ప్రభావితం చేసినటువంటి అంశం ఇది. అంటే అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, ఎడ్యుకేషన్ సెక్రటరీకి, వీళ్ళకి లెటర్స్ పెట్టి కృష్ణమూర్తి గారి అటెన్షన్ పాఠ్య పుస్తకాలలో ఒక అంశంగా పెడితే, ఎందుకంటే అప్ టు 10th class ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి అది పెడితే చాలా బాగుంటుందని ఈ రోజు నాకు అనిపించింది. నేను తప్పకుండా వారికి మెయిల్స్ నేను పెడతాను. బికాస్ ఒక విద్యార్థి జీవితాన్ని, దశని, దిశని పూర్తిగా మార్చేస్తుంది. అండ్ అన్నిటికన్నా ఏంటంటే వన్ విల్ లివ్ లైఫ్ టు ది ఫుల్లెస్ట్ పొటెన్షియల్. అది జీవితాన్ని ఒక అందమైన అర్థాన్ని, మీనింగ్ ఇచ్చేటటువంటి ఒక గొప్ప అంశం. ఇటువంటి క్వాలిటీ అన్నది ఉన్నది. ఇటువంటి క్వాలిటీ అన్నది మనలో ఉండాలి, రావాలి, ఈ స్థితిలో ఉండాలి, ఇది అందుకోవాలి. దిస్ ఈజ్ వాట్ లివింగ్ ఈజ్ ఆల్ అబౌట్ అన్నది మొట్టమొదటిసారిగా కృష్ణమూర్తి గారి పుస్తకాల్లో నేను చూశాను, అదే దర్శించాను. ఆ దర్శనం అన్నది నాలో జరగాలని తప్పించాను. ఆ తపన వైపు కృష్ణమూర్తి గారు నన్ను అంతగా ప్రగాఢంగా ప్రభావితం చేశారు. అది ఇన్కంపారబుల్ ప్రభావం. అది ఇన్కంపారబుల్ ఎఫెక్ట్ ఆన్ మై సైకి, ఆన్ మై సెల్ఫ్ అండ్ ఆన్ మై లివింగ్. ఇప్పటికీ కూడా ఏది చూసినా, ఏది విన్నా, ఏది చేసినా ఒక అటెన్షన్ అనేది ఇప్పుడు న్యాచురల్ గా వచ్చేస్తుంది. దట్ ఈస్ వాట్. అంటే అన్నిటికీ అతీతంగా వెళ్ళి ఉండగలను, ఉంటున్నాను, దిస్ ఈజ్ ఇట్ అనిపించింది. అప్పుడప్పుడు నాకు అనిపించింది, యాజ్ లాంగ్ యాజ్ అటెన్షన్ ఈస్ దేర్, ఐ ఆమ్ దేర్. ద మూమెంట్ దిస్ అటెన్షన్ ఈస్ నాట్ దేర్, ఛాయా ఈజ్ నాట్ దేర్ అనిపిస్తుంది. అంతగా మనోలయం అయిపోయింది ఆ అటెన్షన్ నాలో. పార్టిసిపెంట్స్ అందరితో నేను షేర్ చేసుకోవాలని అనుకున్నాను. బికాస్ కృష్ణమూర్తి's attention has given me so much beauty, so much meaning also in my very very living. ఆ ఇంట్రిన్సిక్ లివింగ్ లో అది నన్ను చాలా చాలా అద్భుతమైన ఒక స్థితిలో నన్ను తీసుకెళ్ళింది, ఉంచింది, ఉండగలిగాను. అందువల్ల ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎప్పుడైనా కృష్ణమూర్తి గారు కనపడితే అంటే ఐ షుడ్ బి గ్రేట్ఫుల్ టు హిమ్. అంటే
ఒక వ్యక్తి తాలూకా ప్రభావము, ఒక వ్యక్తి తాలూకా బోధ యొక్క ప్రభావం జీవితాన్ని ఇంత మార్చగలిగిందా, మారుస్తుందా అంటే అది ఇట్ హెస్ కమ్ ఫ్రమ్ దట్ బేసిక్ ఎలిమెంటల్ అటెంటివ్నెస్. దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ ఆల్ ద మెంబర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Chayaji, for your inspiring experiences and going through the attention. And one more thing I request you, ఇప్పుడు గవర్నమెంట్కి మీరు సూచన చేస్తామన్న దాంట్లో పాఠ్యాంశాల్లో అవును సార్, ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఆల్సో అబౌట్ ద సెల్ఫ్ నోయింగ్ ఆఫ్ కృష్ణమూర్తి. సో దట్ ఈస్ ది యాక్చువల్లీ పరివర్తన అనేది బేసికల్గా తీసుకొని వచ్చేది. సో కాబట్టి యూ ఆల్సో ప్లీజ్ సజెస్ట్ దట్ ఆల్సో. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ. డెఫినెట్లీ కొన్ని టెక్స్ట్ కూడా నేను పంపిద్దాం అనుకుంటున్నాను. అది ప్రత్యేకంగా ఎందుకో ఈ రోజు చాలా అనిపించిందండి, నేను మళ్ళీ అటెన్షన్ మీద చదువుతూ ఉంటే అనిపించింది. సో ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ బికాస్ నేను నా స్టూడెంట్ డేస్ లో ఇది ఇట్ హాస్ హెల్ప్డ్ మీ అ లాట్. సో ఇది ఉంటే బాగుంటుంది అని అనిపించింది. సో చేద్దాం మాస్టర్జీ, కొన్ని టెక్స్ట్ మనం కాపీస్ పంపించి తప్పకుండా చేద్దాం. థ్యాంక్ యూ. మీకు మళ్ళీ నేను అప్డేట్ ఇస్తాను. ఓకే So with your permission, can I say a few words? Please sir, please. Murthy garu, I really like Chayadevi gaరి speech. అంటే చెప్పిన దాంట్లో అంటే ఎట్లా అంటే యు ఆర్ మీ పొటెన్షియాలిటీ మనకు తెలియని ఇన్ డెప్త్ మనం ఏమో మనకే తెలియదు. దట్ మనము దట్ వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ అస్ అంటే త్రూ కృష్ణమూర్తి గారు టీచర్స్. దట్ ఈస్ వాట్ షీ వాస్ టెలింగ్. యువర్ పొటెన్షియాలిటీ మనం ఏమో అది మనకే తెలీదు. అంటే మేధావులు పెద్ద పెద్ద వాళ్ళు చెప్పగలరు మనం చూసి, ఎస్ దిస్ మ్యాన్ హాస్ గాట్ సమ్ వర్త్ బట్ హీ డజంట్ నో వాట్ ఈస్ డూయింగ్ అనేది. దట్ మ్యాన్ వాజ్ నాట్ దేర్ విత్ అస్. అంటే ఆయన రికగ్నైజ్ చేసి మనల్ని పైకి తీసుకొచ్చి అంత ఇంట్రెస్ట్ మనం చూపించావు. కానీ యాజ్ ఛాయాదేవి గారు చెప్పినట్టు త్రూ హిస్ టీచింగ్స్ మనలో ఉన్న వాట్ ఎవర్ ఆ గుడ్నెస్ కానీ అంత టాలెంట్ అని ఇన్బోర్న్ టాలెంట్ అది మనం త్రూ హిస్ టీచింగ్స్ బయటికి వస్తుంది. అండ్ మేబీ యాజ్ షీ సెడ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ always she had been in attention. I don't know since how long she'd been in attention. అందుకని she is able to enjoy it. So this sort of ఆమె చెప్పారు రియల్లీ this అంటే మాలాంటి వాళ్ళకి who have just joined and listening these speeches, it gives an immense మనకి మా ప్రోగ్రెస్ కి మా లైఫ్ లో అండర్స్టాండింగ్ ఆఫ్ అవర్ లైఫ్. చాలా బ్యూటిఫుల్లీ షీ స్పోక్. దిస్ ఇస్ ద థింగ్ దట్ రామకృష్ణ గారు అదే ఇలాంటివి చెప్తూ ఉంటే న్యూ కమర్ లైక్ us will be gained by this. Thank you very much, Amma. Thank you sir. thank you sir. Thank you. Thank you sir. Thank you. Next evarandi? కొత్త వాళ్ళు కూడా మాట్లాడచ్చు. ఇక్కడ తెలిసిన వారు తెలియని వారు అని లేదు. సో వాట్ ఎవర్ యూ అండర్స్టాండ్ యూ కెన్ స్పీక్ ఇట్. ఏవో మంత్రాలు వినిపిస్తున్నాయి, ఎవరో మ్యూట్ చేయండి. హలో నమస్తే సార్. నమస్తే అమ్మా లక్ష్మి గారు. నాకు అర్థమైంది ఏంటి అంటే ఆలోచన లేని స్థితిలో మాత్రమే అటెన్షన్ ఉండటానికి వీలవుతుంది అని నాకు అనిపిస్తా ఉంది. అది అవునా కాదా అనేది మీరు కన్ఫర్మ్ చేయాల్సింది. యా
we go through that and లోపలికి వెళ్దాము. ఇప్పుడు ఆలోచన రాహిత్యమైన స్థితి గురించి. సో దెన్ యూ విల్ హ్యావ్ ఎ క్లియర్ ఐడియా. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఇంకెవరు మాట్లాడతారండి? సార్ ఛాయ గారు చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో స్టూడెంట్స్ కు అటెన్షన్ కు సంబంధించిన వివరణాత్మకమైన పాఠ్యాంశము బోత్ ఇన్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం చాలా అవసరము అని మాత్రం తెలుస్తా ఉంది సార్. ఆమెనే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అని అనిపించింది సార్. ఓకే. Krishnamurti teachings are to be lived. They are to be lived. అంతేగాని కేవలం చదివి అర్థం చేసుకొని కాలక్షేపం చేసే విషయం ఎంత మాత్రం కాదు. అంటే అవి సంథింగ్ విచ్ ఈస్ ఆల్సో డేంజరస్ టు సెల్ఫ్. Do you understand that? Dangerous to the self. It is very dangerous to the self which is living in life. Because self అనేది లేకుండా జీవించడానికి, సెల్ఫ్ని మరణింప చేయడానికి పనికి వచ్చే టీచింగ్ అది. అది అందరికీ కాదు. అది విండో షాపింగ్ కాదు. సో అలాంటి ఒక టీచింగ్ కి సిద్ధమయ్యేటువంటి ఒక పరిస్థితి జీవితంలో కలగాలన్నమాట మనిషికి. అప్పుడే అది అవగాహన అవుతుంది. అంటే ఒక తీవ్రమైన దుఃఖం జీవితంలో సంభవించినప్పుడు, ఒక ఛాలెంజ్ జీవితంలో విడవకుండా వెంటాడుతున్నప్పుడు, 60-65 సంవత్సరాలు దాటిన తర్వాత ఉండేటువంటి ఒక అన్ని బాధ్యతలు తీరిన తర్వాత ఒక మనిషి ఒక విసుగు, ఒక యాంత్రిక జీవితం గడుపుతున్నటువంటి మనిషికి దాంట్లోంచి ఏంటి ఇది అనేటువంటి ప్రశ్న ఉదయించినప్పుడు జీవితంలో తీవ్ర అసంతృప్తికి లోనైనప్పుడు లేదా కొంతమందికి చిన్నతనంలోనే ఈ జీవితం ఏమిటి, ఎందుకు ఇలాంటి ఒక యాంత్రిక జీవితం నేను గడుపుతున్నాను అనేటువంటి ఒక ఎంక్వైరీ, ఒక చింతన సామాన్య స్థితిలో ఉండే ఆలోచనల కంట ఒక వినూతనమైన ఆలోచనలు, లోతైన ఆలోచనలు ప్రాదుర్భవించినప్పుడు, అలా కొంతమందికి మాత్రమే జరుగుతుంది, అందరికీ కాదు. సో ఇలాగ కొన్ని సందర్భాలు ఉన్నాయన్నమాట. దే ఆర్ ది గేట్వేస్, దే ఆర్ ది పోర్టల్స్. ఇక్కడ నుంచి కృష్ణమూర్తి గారిని చదవటం వల్ల చాలా మందిలో ఉన్నతమైనటువంటి మార్పులు అంటే పరివర్తన కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ సందర్భం అనేది జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు కలుగుతుంది, ప్రతి ఒక్కరికి కలుగుతుంది. కానీ ఆ సందర్భం అనేది
ఉపయోగించుకోని వాళ్ళు కొద్ది మంది మాత్రమే. ఆ సందర్భాన్ని ఉపయోగించుకోకపోతే అది చేయి జారిపోతుంది, మళ్ళీ జీవితంలో రాకపోవచ్చు. విలాసంగా డబ్బుతో హాయిగా బ్రతుకుతూ జీవితం అంతా వడ్డించిన విస్తరాకులో ఉండి గడుపుతున్నటువంటి వాళ్ళ కోసం కృష్ణమూర్తి టీచింగ్ కాదు. అలాగే జీవితంలో కేవలం సుఖాపేక్షలో కొట్టుకుపోయి సెల్ఫ్లో కొట్టుకుపోతున్నటువంటి వాళ్ళకి జీవితంలో మైమరిచి ఇంద్రియ సుఖాల్లో తేలుతున్న వారికి కృష్ణమూర్తి టీచింగ్ కాదు. కానీ కృష్ణమూర్తి టీచింగ్ అనేది ఒక సందర్భం కలుగుతుంది మనిషికి. ఆ సందర్భములో అది ఖచ్చితంగా లోపలికి వెళ్ళే సమయం వస్తుంది. అయితే ఆ సందర్భాన్ని ఆ మనిషి వినియోగించుకోవాలి. అప్పుడే కృష్ణమూర్తి గారి టీచింగ్లోకి ప్రవేశించి దాన్ని జీవించగలగటం జరుగుతుంది. సో అటువంటి జీవితంలో నిజమైన పరివర్తన కలిగి వాళ్ళు సత్యం వైపు ప్రయాణం చేయగలరు. ఎందుకంటే తెలిసిన జీవితాన్ని వదులుకోవటం అంత సులువైన విషయం కాదు. తెలిసిన జీవితానికి మరణించటం అంత తేలికైన పని కాదు. ఈ రోజుల్లో అందరూ సెల్ఫ్ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు. ఇంకా సెల్ఫ్ డెవలప్ అవ్వాలి, ఇంకా జీవించాలి. నేను, నా తర్వాత నా కొడుకులు, నా కూతుళ్ళు, వాళ్ళ మనవలు, ఆ మనవలకి మనవలు, ఇవన్నీ నేను చూడాలి. వీళ్ళందరి యొక్క కార్యాల్లో నేను పాల్గొనాలి. ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఇది నిర్వర్తించాలి, అది నిర్వర్తించాలి. ఏంటా పిచ్చితనం? సో ఇలాంటి ఒక విషయంలో ఉండి దాంట్లో పాతుకుపోయిన వాళ్ళకి కృష్ణమూర్తి టీచింగ్ కాదు. అందుకే అందరూ కృష్ణమూర్తి టీచింగ్ కోసం రాలేరు. గురువుల దగ్గరికి సమాజంలో లక్షల మంది, కోట్ల మంది వెళ్తారు. వాళ్ళు ఏదో ఇస్తారని, వాళ్ళు ఏదో చేస్తారని, భయం వల్ల, కోరిక వల్ల. కానీ ఈ అన్నిటినీ వదులుకోమన్న కృష్ణమూర్తి గారి దగ్గరికి ఎంతమంది వస్తున్నారు? అసలు కృష్ణమూర్తి గారు పరమపదించినప్పుడు న్యూస్ ఏమొచ్చింది పేపర్లో? ఎక్కడైనా ఓషో ఎంత బాధపడ్డారు? ఒక సామాన్యుడికి రాసిన న్యూస్ కూడా లేదు అక్కడ. అతనికి అవసరం లేదు. యూ డోంట్ నీడ్ ఇట్. అంటే ప్రపంచం దేన్ని గుర్తిస్తుంది? మనం ఏదైతే కోరుకుంటున్నామో, అంటే మన అభివృద్ధి, మన ఆకాంక్షలు తీరటం, మన గ్రాటిఫికేషను, మన కోరికలు, మన కుటుంబం, దాని అభివృద్ధి, ఇంకా పేరు, ప్రతిష్ట, ఇంకేంటేంటి కావాలో సెల్ఫ్కి, అవన్నీ ప్రపంచంలో నెరవేర్చుకోవడమే పని మనిషికి. ఈ పని నెరవేర్చుకుంటున్నంత కాలము కృష్ణమూర్తి టీచింగ్ ఎక్కదు. ఎందుకంటే అందుకనే అది ప్రమాదకరమైనది. రమణ మహర్షి 16 ఏళ్ల ప్రాయంలో ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ఒకానొక మరణ సందేశం తెలుసుకొని, ఒకే ఒక మరణ సందేశం తనే కనుక్కొని వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి రాలేదు. ఎండ్ ఆఫ్ దట్. జీవితం గురించి ఆయన ఆలోచించలేదు, సెల్ఫ్ గురించి ఆలోచించలేదు. అలాగే కృష్ణమూర్తి గారు తను ఎంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించి ఇచ్చారు. అనిబిసెంట్ థియోసాఫికల్ సొసైటీ, ఆర్డర్ ఆఫ్ ది స్టార్. సో దానికి అధినేతగా ఉండి వేలాది మంది దాంట్లో అనుసరించే వాళ్ళు ఉండి, దానికి ఎన్నో ఆస్తులు ఆ రోజుల్లో
లెక్కలేనంత ఆస్తులు కూడబెట్టుకొని ఉన్నటువంటి ఒక పెద్ద సంస్థ అయి ఉండి కూడా అది నేను దీనికి అధినేతని కాదు, గురువుని కాదు, నాకెవరు శిష్యుడు లేరని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. సెల్ఫ్ అలాగ వదలగలదా? సో కాబట్టి ఈ మార్గం అనేది శ్రేయోదాయకమే, కానీ మనస్సు ప్రియమైనది కోరుతుంది, శ్రేయస్సుని కోరదు. తనకిష్టమైన దాంట్లోనే వెళ్ళాలని చూస్తుంది. అదే పెద్ద విఘాతం. ఆ ఇష్టాలకి మరణించటం అనేది అత్యంత కష్టం. అది ఆ మరణం జరగకపోతే కృష్ణమూర్తి గారు బోధించిన విషయాల్లో సారాంశము మనం కనుక్కోవడం సాధ్యం కాదు. ఆయన చదవగలము, వినగలము, అర్థం చేసుకోవడం ఇంటలెక్చువల్గా చేయగలం, కానీ పరిత్యజించలేము. ఈ పరిత్యాగం రావాలి అంటే అది చాలా లోతైన ఒక విసర్జనా భావం కావాలి, ఒక అవగాహన కావాలి, దానివల్ల మరణం కావాలి, దానివల్ల సహజంగా దాన్ని విసర్జించగలిగేటువంటి ఒక స్థితి కావాలి, పండిపోయి రాలిపోయిన ఆకులాగా. అంతరంగంలో ఆ విషయాలకి ఎటువంటి సెల్ఫ్కి సంబంధించిన విషయాలకి స్థానము లేని స్థితి కావాలి. మనం అటెన్షన్లోకి వెళ్ళేటప్పుడు ఈ విషయాలన్నీ వస్తాయి. ఈరోజు చూద్దామా దాంట్లోకి వెళ్ళి? ఇంకెవరైనా మాట్లాడతారా? థ్యాంక్ యూ సార్. అయితే చాలా మందికి, మెజారిటీ పీపుల్ కు ఈ 1 year గా కరోనా టైం చాలా వరకు కొంత బుద్ధి చెప్పింది అని నేను భావిస్తున్నాను. సరే, అది కాబట్టి కృష్ణాజీ సైకలాజికల్ గా ఇన్నర్ విషయాలలో మాత్రం థాట్లెస్ అటెన్షన్, అవేర్నెస్ ఇవన్నీ ఫాలో కావటంలో మెటీరియలిస్టిక్ వే ఆఫ్ అప్రోచ్ కు ఇది ఏ విధంగా కూడా డిస్టర్బ్ చెయ్యదేమో అని అనుకుంటున్నాను సార్ నేను. మరి నా ఆలోచన ఎంతవరకు సబబో ఇంకా నేను ఇంకొంచెం స్టడీ చెయ్యాలి సార్. థ్యాంక్ యూ సార్. అంటే అమ్మా, ఇప్పుడు కరోనా నిజంగా వచ్చిన తర్వాత ఒక బ్లెస్సింగ్ మానవాళికి. ఎందుకంటే దానివల్ల కొంతమంది ఒక కాలక్షేపంలో మునిగిపోయారు, ఆ టైం గడవక. కొంతమంది మాత్రం కొన్ని విషయాలను కనుక్కోవడానికి శ్రద్ధ కలిగింది, కష్టం వచ్చింది కనుక. దట్ ఈస్ ఎ టైమ్ టు థింక్. ఒక కష్టం ఎందుకు వచ్చిందంటే దెర్ ఇస్ ఎ టైమ్ టు థింక్. దట్ ఈస్ వై ద ట్రబుల్స్ అండ్ ద జీవితంలో వచ్చినటువంటి ఒక మహా విపత్తు, కష్టం అనేది ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ యాక్చువల్లీ. సో దానివల్ల మనం చూడగలిగాం. అయితే అలా చూసిన వాళ్ళు ఎంతమంది నిలబడుతున్నారు? మళ్ళీ కరోనా ఎత్తేసి మళ్ళీ పోయి మళ్ళీ మామూలుగా సామాన్య జీవితం ఎస్టాబ్లిష్ అయింది అని అంటే అందరూ మళ్ళీ సమాజంలో ఉండేటువంటి విషయాల్లో కొట్టుకుపోతారు కదా. అందులోంచి పరివర్తన ఎంతమందికి వచ్చింది అనేది మనం నమ్మలేము. కాబట్టి అది తాత్కాలిక ఆవేశమా లేకపోతే స్థిరమైనదా అనేది ఎవరికి వారే కనుక్కోవలసిన విషయం. ఎందుకంటే జనరల్గా ఒక విపత్తు వచ్చినప్పుడు కలిగినటువంటి ఆలోచనని, కలిగినటువంటి ఒక భావావేశం లేదా అంటే ఒక సత్యదర్శనం అనేది, ఒక ఇన్సైట్ అనేది ఎవరికైనా కలిగితే నిజంగా ఆ బస్సు ఎక్కి ప్రయాణం చేస్తారా చివరి వరకు, లేకపోతే మళ్ళీ ఏదో స్టాప్ దగ్గర దిగిపోతారా? అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఎవరైతే చివరి వరకు ప్రయాణం చేస్తారో వాళ్ళకి మాత్రం ఈ కరోనా బ్లెస్సింగే తప్పకుండా. కానీ
I believe very few people can utilize this opportunity because the నేచర్ చాలా కరుణాత్మకమైనది. అందుకే ఇటువంటి కష్టాలని కల్పించి కూడా, అందుకే నేచర్ టెల్స్ us బై వర్డ్ ఆర్ విప్ అంటారు. మాట వల్ల వినకపోతే కొరడా ఝులిపిస్తుంది. కరోనా కూడా కొరడా. అందుకని అలాంటి సమయంలో కూడా మనిషి మేల్కోకపోతే మనిషికి ఏమవుతుంది, మళ్ళీ తిరిగి యథాస్థితిలోకి వచ్చిపోతాడనమాట. అయితే మీరన్నట్టు అంతరంగంలో కృష్ణమూర్తి గారి ప్రబోధనల వల్ల కలిగినటువంటి ఒక పెద్ద మార్పు ఏదైనా కలిగినప్పుడు, ఇన్సైట్స్ వచ్చినప్పుడు, బాహ్య జీవితంలో అమ్మ ఆరాటం అనేది తగ్గిపోతుంది. తర్వాత ధనాపేక్ష తగ్గిపోతుంది. తర్వాత పేరు ప్రతిష్టల కోసం, కీర్తి కోసం లేదా దానికోసం వెంపర్లాడడం తగ్గిపోతుంది. అంటే ఏదైతే సెల్ఫ్ అనేది తను నిర్మించుకొని గట్టిపడుతుందో ఆ పునాదులన్నీ కదిలిపోతాయి అన్నమాట. తప్పకుండా అందుకే ఒక సింప్లిసిటీ అంటే ఒక గోచి కట్టుకోవడం కాదు, లేకపోతే కాషాయాంబ్రాలు వేసుకోవడం కాదు, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం కాదు అని కృష్ణమూర్తి గారు చెప్తూ అంతరంగ సింప్లిసిటీ అని చెప్పారు కదా. అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇవన్నీ కాకపోవచ్చు కానీ ఏమవుతుందంటే తను ఇది అందరిలాగా పరుగులు పెట్టడు, పోటీతత్వంలోకి వెళ్ళడు. తర్వాత ఆ విషయాలే అతి ముఖ్యం అయిపోవు జీవితంలో. దెర్ ఇస్ ఎ నీడ్ అండ్ ద డిజైర్. హీ లివ్స్ ఇన్ ది నీడ్స్, అంటే అవసరాల్లో జీవిస్తాడు కానీ కోరికలతో జీవించడు. దట్ ఈస్ ద గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ విచ్ కమ్స్ విత్ కృష్ణమూర్తి టీచింగ్స్ ఇఫ్ హీ గోస్ వెరీ డీప్లీ. దట్స్ వై అతని జీవితంలో ఎంతో లీజర్ వస్తుంది. ఆ లీజర్లో ఎంతో నిశ్శబ్దం వస్తుంది. ఆ నిశ్శబ్దంలో పరిశోధన ఎంతో సాగుతుంది. కెన్ యూ ఎక్స్పెక్ట్ ఎనీ ఆక్యుపైడ్ మైండ్, fully occupied with desires, ambitions and all that? Can it reflect on itself? Is it possible? Chapandi Dhanalakshmi garu, is it possible for that mind? And not possible, sir. It's not possible. It's not possible because it's crowded with so many thoughts. There is no peace, there is no space. So how can it look at itself? After all, self-knowing or self-understanding is seeing from silence. When there is no silence, when there is complete occupation of the thoughts, how can it look? That is why జీవితంలో కొంత నిశ్శబ్దత కావాలి అంటే జీవితంలో పరుగులు ఆగాలి, పేక మేడలు కట్టడం ఆగాలి, భవిష్యత్ చింతనలు ఆగాలి. అవి లేకపోతే తను ఎలాగ చూడగలడు, ఎలా సాధ్యమవుతుంది? ఇంకా నాకు ఏమనిపిస్తా ఉందంటే సార్, కరోనా అంతం కావటానికి 6 more months పడుతుందేమో అనిపిస్తుంది సార్. కానీ ఇది మిగిల్చినటువంటి ఆర్థిక, సామాజిక, మానసిక ఈ అన్ని సంక్షోభాలు బోత్ అట్ మైక్రో లెవెల్ అండ్ మ్యాక్రో లెవెల్, దీని ఎఫెక్ట్ తప్పకుండా మనుషుల మీద ప్రభావం మాత్రము చూపి తీరుతుంది. అంటే అందరిలోనా అని నేను చెప్పను, మునుపటి కంటే కొంచెం ఎక్కువ మందిలో అవేర్నెస్ ప్రబలటానికి, తర్వాత ఈ మీడియా వలన కూడా ఇప్పుడు ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా వచ్చేటటువంటి ఆ సందేహాలు ఇలాంటివన్నీ కూడా బాగానే ప్రజలకు హత్తుకొని పోయేందుకు వీలు ఉంటుంది అని భావన సార్. తర్వాత మనము
ప్రపంచం మొత్తంగా కూడా పరిశీలించినప్పుడు బఫెట్ కానీ లేకపోతే ఆపిల్ సంస్థ, నాకు త్వరగా పేర్లు మర్చిపోతుంటాను సార్, మైక్రోసాఫ్ట్ అధినేత, వీళ్ళందరిలో కూడా ఆ చారిటీ మైండ్ అనేది మనకు చాలా వరకు కనిపిస్తా ఉంది కదా. అది నేను కృష్ణమూర్తి గారి వలన అని నేను చెప్పటం లేదు. వాళ్ళల్లో కూడా ఇన్ అడిషన్ టు అర్నింగ్స్ ఒక సామాజిక, ఒక ధర్మాపేక్ష, ఆ మానవీయ దృక్కోణము అనేది ఆ స్థాయిని చేరుకున్న వాళ్ళల్లో చాలా హెచ్చుగా ఉండటానికి కూడా వీలు ఉంది అని. అంటే కేవలం వాళ్ళు పేరు కోసమే చారిటీతో కాకుండా వాళ్ళల్లో మానసిక పరివర్తన కూడా ఏర్పడుతూ ఉంది సార్. ఎందుకు అంటే ఎంత ఆధునికమైన మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యాన్ని ఇంకా కొనలేని పరిస్థితుల్లోనే ఉన్నారు కదా. ఎందుకంటే ఆపిల్ అధినేతను చూసాం కదా మనము. ఆ విధంగా అంటే కృష్ణమూర్తి గారు ప్రాపగాండా చేయకపోయినా ఆయన రాసిన బుక్స్, ఆ వీడియోస్, తర్వాత ట్రస్ట్లు బాగా ప్రచారంలోకి రీజనల్ లాంగ్వేజెస్ లో తీసుకురావటము, తర్వాత ఈ ముఖ్యంగా ఆఫ్టర్ రిటైర్మెంట్ ఎడ్యుకేటెడ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఇంటెలెక్చువల్స్ కృష్ణమూర్తి గారిని గురించి తెలుసుకోవటానికి చాలా ఇష్టాన్ని చూపటము, వాళ్లకు ఆ విధమైన లీజరు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండటము, ఇవన్నీ కూడా నిదానంగా అయినా కానీ పరివర్తన తప్పకుండా తీసుకొని వస్తుంది. అటెన్షన్ అనేటటువంటి విషయం మాత్రం సార్ ముఖ్యంగా చిల్డ్రన్ కు ఎడ్యుకేషన్ లెవెల్లోని రావటము అనేది చాలా అవసరము అని అనిపిస్తా ఉంది సార్. ఇది నా పరిజ్ఞానానికి తెలిసినంత వరకు నేను ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాను సార్. డిస్కనెక్ట్ అయినట్లున్నారు. రామకృష్ణ గారిది పీసీ ప్రాబ్లం వచ్చింది, కొద్దిగా డిస్కనెక్ట్ అయింది. మేడం గారు అదే మాట్లాడారు కదా మేడం, ఒక అంశం మాత్రం కరెక్ట్ అండి. ఈ యాపిల్ అధినేత అంటే స్టీవ్ జాబ్స్ ఉన్నప్పుడు, తర్వాత ఇప్పుడు టిమ్ కుక్ ఉన్నారు, తర్వాత ఈ వారెన్ బఫే, తర్వాత మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్, అంటే వీళ్ళు అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు పార్ట్ విత్ మనీ. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ అండ్ సింపుల్ థింగ్. అటువంటిది కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు వీరందరి ప్రభావం వల్ల దే ఆర్ డూయింగ్ గ్రేట్ చారిటీ వర్క్. అయితే అంటే ఈ మెటీరియలిస్టిక్ క్వెస్ట్, అంటే ద బిజినెస్ క్వెస్ట్, మెటీరియలిస్టిక్ క్వెస్ట్ నుంచి నెక్స్ట్ స్టెప్ వాళ్ళు అందుకున్నది మాత్రం ఈ ప్రభావం ఏదైనా సరే వాళ్ళు అందుకున్నది మాత్రము మానవాళికి ఒక మంచి ఇన్స్పిరేషన్ అండి. అంటే especially Bill Gates, Melinda Foundation, they are doing amazing, awesome work. ఎస్పెషల్ ఆఫ్రికన్ దేశాలు ఇప్పటికీ నీరు లేవు, టాబ్లెట్స్ లేవు, ఫుడ్ లేదు, దే ఆర్ అనేబుల్ టు. ఈసారి నోబెల్ శాంతి బహుమతి కూడా ఇట్ హెస్ బీన్ గివెన్ టు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ గివింగ్ ఫుడ్ అండ్ మెడిసిన్స్. చాలా విశేషమైన వర్క్ వాళ్ళు చేస్తున్నారు. సో ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఎఫర్ట్. సో అది ఇది కృష్ణమూర్తి గారు అవ్వచ్చు, ఇంకొకరైనా ఇంకేదైనా కారణం అవ్వచ్చు, బట్ కంపాషన్ అన్నది ఈ రకంగా వర్కౌట్ చేయటం ఇట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్, బ్యూటిఫుల్ అండ్ వెరీ నోబెల్ సోషల్ కాజ్. రియల్లీ అప్రిషియేట్ దట్. మీరు ఒక చాలా మంచి పాయింట్ అన్నది మీరు రైజ్ చేశారు. రియల్లీ అప్రిషియేట్ సార్. సార్ రామకృష్ణ గారు నమస్తే సార్. అదే రామకృష్ణ గారు జాయిన్ అవుతారు సార్. ఈ రోజు మన టాపిక్ అటెన్షన్.
ఆ తర్వాతను చాలా మంది మెంబర్స్ కి తెలుసో తెలీదో, నాకు ఈ మధ్య మీరు చెప్పారు, మీరు కృష్ణమూర్తి గారు టాక్స్ మీరు ఆయన ఉన్నప్పుడు ఆయన విన్నారు, చూశారు. That is something a very beautiful element of their life. So kindly give us your time and thought on how Krishnamurti inspired you. We would love to hear from you, sir. అంటే ఒకప్పుడు ఎంతసేపు అయిందండి లేట్ ఏం మాట్లాడారు? అందరూ అటెన్షన్ మాట్లాడేశారా? అందరూ అటెన్షన్ అందరు మాట్లాడారు సార్. సార్ నమస్తే సార్, ఎర్ర రామకృష్ణ గారు. నమస్కారం అండి వెంకటేశ్వర. మీరు ఏం చెప్తారనే దాని గురించి ఎదురు చూస్తున్నాం సార్. అటెన్షన్ గురించి మీరేం చెప్పాలనేది చెప్తారనేది. యాక్చువల్ గా ఎంతవరకు జరిగింది ఏంటంటే అంతగా ప్రొడక్ట్ ఏం కాదు, ఏదో అలాగా పిచ్చాపాటి మాట్లాడినట్టుగా అనిపించిందే తప్ప అందులో పెద్దగా తీసుకునేది ఏమీ కనిపించలేదు. అంటే మన ఎవరు డాక్టర్ సుబ్బారావు గారు చాలా బాగా వివరించారండి. నెక్స్ట్ మీ గురించి ఎదురు చూస్తున్నాం. ఓకే ఓకే అండి, ఓకే అండి. అందరికీ నమస్కారం అండి. ముందు ఛాయదేవ్ గారు అన్నటువంటి మాట, తర్వాత టాపిక్ రెండు కవర్ చేస్తాను. నేను కృష్ణమూర్తి గారు అని మొదలుపెట్టి అలా కాదండి, నేను మొత్తము ఆయన అవేర్నెస్ అంటారు చూసారా, చిన్నప్పటి నుంచి కూడా ఏ పని చేసినా కూడా రెండింటిని అబ్జర్వ్ చేయడం అనేటటువంటిది ఉంది. బట్ యాక్షన్ ఉంటుంది. యాక్షన్ చేసిన తర్వాత మనం ఎలా చేసాము, ఎదురు ఎలా రియాక్ట్ అయింది అనేది రెండింటిని అబ్జర్వ్ చేయడం మాత్రం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు. అదే కోరతాడు కృష్ణమూర్తి కూడా. ఆ పరంపరలో మీరు చూస్తే మీరు లోపల స్పేస్ తగ్గిపోతుంది, ఇన్నర్ స్పేస్. నమస్తే అండి డాక్టర్ రామకృష్ణ గారు. నమస్తే రామకృష్ణ గారు. నమస్తే. మాట్లాడొచ్చునా? సార్ ప్లీజ్. అయితే ఇన్నర్ స్పేస్ ఏదైతే ఉందో చూసారా, డ్యూయాలిటీ. మన అందరిలో కూడా ఒక డ్యూయాలిటీ ఉంటుంది, సెంటర్ కాన్ఫ్లిక్ట్. మనం నిన్న కూడా అది విజయవాడలో కూడా జనార్దన్ క్వశ్చన్ వేసాడు దానికి చాలా చక్కగా. థాట్ అన్నది ఎవరిది, మీది కాదు నాది కాదు. కానీ అప్పుడు అడిగాడు, థాట్ మీది కాదు నాది కాదు అంటున్నారు థింకర్ అంటే. అప్పుడు వచ్చేది థాట్ అనేది ముందు ఉన్నది, తర్వాత థాట్ నుంచి ఒక బండిల్ ఆఫ్ థాట్స్ థింకర్ కింద మారి ఒక ఐ కింద ఉండి అది ఒక ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకుంటుంది. ఒక ఇండిపెండెంట్ ఎంటిటీ కింద తయారయ్యి మిగతా థాట్స్ అన్నిటినీ కూడా అది బాస్ ఓవర్ చేయడము, కంట్రోల్ చేయడము జరుగుతూ ఉంటుంది. దాని యొక్క ప్రక్రియ, దాన్ని కృష్ణమూర్తి గారు అంటారు మానవాళి అంతా కూడా ఇట్ హస్ టర్న్డ్ రాంగ్ టర్న్ అంటాడు. అందుకే క్రైసిస్ ఇన్ ద కాన్షియస్నెస్ అంటాడు. సో ఈ అబ్జర్వ్డ్, ఈ థింకరు, ఆ మిగతా ఏదైతే ఉన్నదో థాట్ రెండు ఒకటే. ఈ అంశాన్ని మనము కంప్లీట్ గా అండర్స్టాండ్ చేసుకుని ఆ జరిగినప్పుడు జరిగేటటువంటి పరివర్తన అనేటటువంటిది చాలా ప్రధాన అంశం. అప్పుడే వన్ బికమ్స్ ఫ్రీ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. అది చాలా ముఖ్యమైన కృష్ణమూర్తి గారి బోధనలో కనిపిస్తుంది. అయితే నేను ఎప్పుడైతే కృష్ణమూర్తి గారు చెప్పేది ఏమిటంటే ప్రతి అంశాన్ని మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి విషయాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయండి. చేస్తూ ఉంటాం, కర్మ యాక్షన్ జరుగుతూ ఉంటుంది. మనం ఏ విధంగా రియాక్ట్ అయ్యాము, ఎదురు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, ఏమిటి, అలా వెళుతూ ఉంటే ఏమవుతుందంటే లోపల ఇన్నర్ స్పేస్ తగ్గిపోతుందండి. మూమెంట్ తగ్గిపోతుంది. యాక్చువల్లీ మనం ఏం చేయాలి అనే ఆ స్థితిలో నేను ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఏదో భోజనానికి పిలిస్తే అక్కడే పుస్తకం పడుంది, అర్జెన్సీ ఆఫ్ చేంజ్, పెంగ్విన్స్ సెకండ్ రీడర్. పెంగ్విన్స్ సెకండ్ రీడర్ అప్పుడు ఆ రోజుల్లో 2 పుస్తకాలని పబ్లిష్ చేశారు, కలిపి చేశారు. ద ఓన్లీ రెవల్యూషన్ ఒకటి, 2 ఏమో ది అర్జెన్సీ ఆఫ్ చేంజ్. ఆ 2 పుస్తకాలు జస్ట్ తిరగేస్తే చాలా సింపుల్ పదాలు, చాలా అర్థవంతంగా బియాండ్ వర్డ్స్ ఉన్నది. ఏమిటని ఎవరు అంటే మనకి సర్వీస్ కమిషన్ లో కూడా క్వశ్చన్ వచ్చింది అని మా ఫ్రెండ్ చెప్తే అప్పుడు నిజంగా కూడా నాకు ఈయన ఎవరు కూడా తెలియదు. అప్పుడు ఆ పుస్తకము మేబీ మై నీడ్ ఆల్సో ఇక్కడ చాలా ముఖ్యం అండి. కృష్ణమూర్తి గారిని ఏ విధంగా మనము చదువుతున్నాము, ఇందాక డాక్టర్ రామకృష్ణ గారు చాలా చక్కగా వివరించారు. నిన్న కూడా వచ్చిందండి ఆ విషయము. ఆర్ యూ హంగ్రీ? ఇఫ్ యు ఆర్ హంగ్రీ, థియరీ ఆఫ్ ఎకనామిక్స్ లేకపోతే అన్ని మనం మాట్లాడడం కాదు, యూ హ్యావ్ టు ఈట్. ఆ ఫుడ్ని వర్ణించడం కాదు. అసలు ఉందా మనకి? కైండ్ ఆఫ్ టెంపర్మెంట్ ఈజ్ నీడెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కృష్ణమూర్తి. ఎందుకంటే ఆయన మొత్తం సమూల మార్పు మాట్లాడుతున్నారు, టోటల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు వరకు మనం చూస్తే రిలీజియన్ కానీ ఏ రిలీజియన్ అయినా కొన్ని మనకి డూస్ డోంట్స్ చెప్తారు, అక్కడి వరకే.
మీరు చూస్తే ఈ ఎల్లైటిన పదాలు ఎన్ని అంటే అబ్బో ఏమిటో అంటుంటారు, అయ్యో అబ్బో అని శాస్త్రం చెప్పింది, ఈ బుక్ చెప్పారు, అంతేగాని ధన్యవాదాలు. కానీ బ్యూటీ ఆఫ్ కృష్ణమూర్తి ఏంటంటే ఒక గంట టాక్ లోనే ఏ నుంచి జడ్ తీసుకెళ్తాడు మనం. సమూల మార్పుకి దారి తీసేటటువంటి విధానం అనండి, అప్రోచ్. విధానం అంటే మెథడ్ కాదు, ఒక అప్రోచ్ తీసుకెళ్తాడు. ఆ విధంగా నాకు కృష్ణమూర్తి పుస్తకం దొరుకుతున్నప్పటి నుంచి ఇంకొక ఫ్రెండ్ మొత్తం అన్ని బుక్స్ ఇచ్చేసారండి. ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఆ రోజుల్లో ఉండేవాడు. ఆయన అందరినీ ఇలా ఇన్స్పైర్ చేసేవాడు, ఎవరు చదవట్లా. నన్ను తీసుకెళ్ళి పెడితే ఆయన, అరే మీరు గ్రాస్ప్ చేశారండి ఈ టీచింగ్, గ్రాస్ప్ అంతేగాని ప్రాక్టీస్ కాదు, గ్రాస్ప్ చేయడం. గ్రాస్ప్ చేశారండి అంచేది ఈ బుక్స్ అన్ని తీసుకెళ్ళిపోయి మీరు చదవండి, నేను లైబ్రరీ పెట్టినా ఎవరు చదవట్లేదు అన్నాడు. అన్ని చదివి ఇచ్చేసాను అనుకోండి ఆయనకి. అయితే నాకున్న ప్రధాన సమస్య ప్రశ్న అప్పుడు ఏమిటంటే, ఇటువంటి మనిషిని బతకనిచ్చారా? ఇంత ట్రూత్ మాట్లాడేవాడు ఎలా ఉంటాడు, అసలు ఎలా ఉంటాడు? ఇది నా క్వశ్చన్. అసలు ఆయనకి నమస్కారం పెట్టడం కాదు అసలు నాకు ముందే. అసలు ఇటువంటి వాడిని బతకనిస్తామా? మానవాళి నాగార్జునాచార్య వీళ్ళందరినీ చంపబడ్డారు, వాళ్ళంతా క్రిమినాలిటీని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎందుకు అన్నప్పుడు అనిపిస్తే, అయ్యో ఆయన వచ్చాడండి, మద్రాసులో ఉన్నాడు, మీరు వెళ్ళొచ్చు అన్నారు. దిస్ ఇస్ ఐమ్ టాకింగ్ అబౌట్ 82 నవంబర్ డిసెంబర్. అప్పుడు అక్కడికి వెళితే ఆయన దూరం నుంచి అబ్జర్వ్ చేశాను, రియల్లీ ఈజీ లివింగ్ వాట్ ఈజ్ టీచింగ్ అని గమనించాను. ఆయన టాక్ అయిన తర్వాత కూడా అందరూ కూడా ఆయనకి కాళ్ళ మీద పడుతూ ఉంటే ఆయన కూడా వంగున్నాడు ఒకరోజు. వంగున తర్వాత ఫస్ట్ టైం వంగుని ఇది చేశాడు. తర్వాత ఆయన ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందో చూసారు. అందరికీ దండాలు పెట్టలేదండి. ఆయన అన్నాడు, డోంట్ ట్రబుల్ దిస్ ఓల్డ్ మ్యాన్ సార్, ఇఫ్ యూ డూ సాష్టాంగ ఐ హావ్ టు ఇంటర్న్ డూ ద సేమ్ అని చాలా మర్యాదగా చెప్పి వాళ్ళందరినీ పక్కకి పంపించి వెళ్ళిపోయాడు ముందుకి. అంటే ఎందుకు మీకు అక్కడ నేను ప్రత్యక్షంగా చూసిన సందర్భాన్ని నేను మీకు చెప్తున్నాను. ఇదే విషయం తెలుగు మీట్ జరిగినప్పుడు 2 years బ్యాక్ కూడా ఇదే అంశం ఇలా చేసేవారట అని చెప్తున్నాడు అక్కడ స్పీకర్. ఆ రోజున ఇలా కృష్ణమూర్తి గారు ఇలా చేసేవారంట అంటే, లేదండి మేము అక్కడ ప్రత్యక్షంగా ఉన్నాము, జరిగింది అనేటప్పటికి దే ఫెల్ట్ హ్యాపీ ఫర్ దాట్. సో ఇటువంటి వ్యక్తులు అంటే కన్స్పిక్యూస్ అనండి, లేకపోతే ఎనానిమస్ గా లివ్ చేస్తారు మేబీ. కానీ ఎక్కువ మంది ఉంటే ఏమవుతుందంటే, లవ్, ఆ ప్రేమ అవ్యాజమైన అంటాం చూసారా, దానికి ఒక కారణము అట్లా ఏముండదు. అందరి యొక్క యూనివర్సల్ ప్రేమని కోరుతూ ఉన్నది. ఈ ప్రేమ ఏదో ఇంటర్న్ కోరుకున్నటువంటి కాదు. ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా సమాజంలో కనుక మన సొసైటీలో, అందుకోసమే అంటాడు న్యూ సొసైటీ మనం ఇది చేయాలంటే లోపల సమూల మార్పు ఉన్నప్పుడే జరుగుతుంది. ఆ దాని గురించి ఆయన జీవిత కాలము చాలా పవర్ఫుల్ గా, చాలా 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 ఎనర్జెటిక్ గా ఆయన మనకి ఎక్స్ప్రెస్ చేశారు. అది మన టీచర్ని కూడా, అది ఇంకొకటి మీకు చెప్పాలి, యు ఆర్ ద టీచర్, యు ఆర్ ద డిసైపుల్ అన్నాడండి. లేకపోతే నేను చదవను. కృష్ణమూర్తి గారి యొక్క బ్యూటీ ఏంటంటే, యు ఆర్ ద టీచర్, యు ఆర్ ద డిసైపుల్ అన్నాడు. ఎందుకంటే నేను వెళ్తాను, గుడికి వెళ్ళేవాడిని ఆ రోజుల్లో, గుడికి ఓన్లీ ఫర్ కాన్సన్ట్రేషన్. మనం ఏమనుకుంటే అదే ఉంటుంది అక్కడ, కాన్సన్ట్రేట్ చేయడానికి. లేదా ఒక కొబ్బరిగా కొడతాను, ఇది కావాలి, ఇది మార్కులు రావాలి, ఫస్ట్ రావాలి, ఈ విధంగా మనం చేసేటటువంటి అంశాలు, అంతకుమించి ఏమి వెళ్ళదు. సో జీవితంలోనండి ఏమో ఒక డీప్ గా ఒక షేకన్ అయినప్పుడు, ఒక స్థితి వచ్చినప్పుడు దాన్ని ఏమైపోతుందంటే, అదే కృష్ణమూర్తి కన్సర్న్, ఆ ఇంటెన్సిటీని మనము ఒక టాబ్లెట్ ద్వారా లేకపోతే ఒక పూజ ద్వారా దాన్ని తగ్గించేస్తున్నాం, మనం పోతుంది. ఇంకొకటి ఏంటంటే, మన క్రోనాలజికల్ టైం ఉన్న చూసారా, క్రోనాలజికల్ మెంటాలిటీ. ఇప్పుడు మనం చూడండి, కళ్ళు కనిపించకపోతే ఏం చేస్తున్నాం, కళ్ళజోడు పెడుతున్నాం, కింద కాళ్ళకు జోడు వేస్తున్నాం, లేదా డ్రెస్సింగ్, ఎన్ని అవుట్వర్డ్ గా మనం చేస్తున్నాం, అన్ని ఎడిషన్స్ అన్ని కూడా జరిగి ఒక విధమైనటువంటి చేసుకుంటున్నాం. ఇదే అంశం ఇన్వర్డ్ గా కావాలేమో అనే భావంతో మానవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ ఐడియాస్ అన్నిటితోటి పెట్టుకుని నడిపిస్తున్నాడు. బట్ వాస్తవం అవే ప్రబంధకాలు, అవే 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 నిరోధకాల నుండి ఒక ఇంపిడిమెంట్స్, బ్యారియర్స్ కింద పనిచేస్తుంది. మనం నో దై సెల్ఫ్, అందరూ చెప్పారండి, నో దై సెల్ఫ్ అనే మదము మనకి కనిపిస్తోంది. కానీ ఇవన్నిటి నుంచి దాటుకునేటప్పటికి, అంచేత ద బ్యూటీ ఆఫ్ కృష్ణమూర్తి ఈజ్ కాంప్రిహెన్షన్. ఎంత సింపుల్ గా చెప్పేస్తాడండి. ఆ థాట్ అంతా కూడా ఒక్క స్ట్రోక్ లో, ఆల్ రిలీజియన్స్, కంపారిటివ్ రిలీజియన్స్, దే ఆర్ ఆల్ బేస్డ్ ఆన్ థాట్ అన్నాడు.
ఇంకొకటి, గాడ్ టెంపుల్లో లేడు, ఇన్ ఎనీ కేస్ ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అన్నాడు. మీరు వెళ్తే వెళ్ళండి, లేకపోతే లేదు, మేక్స్ నో డిఫరెన్స్ అన్నాడు. యు ఆర్ ఇన్వెస్టింగ్. అక్కడ ఏమంటాడు, మీరు ఒక విధమైనటువంటి ఒక 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 ప్రెషస్ థింగ్ ని మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఒక డివోషన్ ఇన్వెస్ట్ చేసి లోపలికి వెళ్తున్నారు. ఇన్వెస్ట్ అన్నాడు, అదే మన ఏదో ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ లాగా. లోపలికి వెళ్ళినప్పుడు ఏదో గౌరవం ఎన్ని మనం పెట్టుకుని దేవుడు అని వెళ్తూ ఉంటాము మానవాళి అని చెప్పాడు. ఎందుకంటే సమూలంగా ఒక సామూహికంగా ఒక మ్యాథ్స్ చెప్పేటప్పుడు ఇంత డీప్ డౌన్ గా వెళ్ళేటటువంటి అంశాలు. అందుకోసం కృష్ణమూర్తి అందరూ మారాలి అని కోరినా కూడా ఆయన కొద్ది మంది అయినా కూడా సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఊరుకోరు, దే ఎక్స్ప్రెస్ ఇట్ కమ్స్ అవుట్. సో అది జరుగుతుంది. ఒక్క కృష్ణమూర్తి ఏం చేస్తాడు, హి హస్ ఎఫెక్టెడ్ ది కాన్షియస్నెస్ ఆఫ్ ది వరల్డ్. ఆయన కాంట్రిబ్యూషన్ మీరు చూస్తే ఎప్పుడు కూడా విశ్వమానవుడు, యూనివర్సల్ హ్యూమన్ బీయింగ్ కిందనే మాట్లాడడానికి అన్ని సమస్యలను కూడా చెప్తే, ఫస్ట్ లో నేను కూడా ఏంటి ఈయన చెప్తాడో ఏదో వేరే కంట్రీలో ఎలా ఉన్నారో వాళ్ళు చాలా బాగున్నారేమో అనేవాళ్ళు. అదొకటి. రెండోది, కృష్ణమూర్తి గారు అన్నాడు, ఈ రోజుల్లో ఏముందండి, ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా అక్కడ ఇంకో చోట ఉంటారు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకునేవాడిని. ఇప్పుడు ఇవాళ చూస్తే చూడండి, ఆప్షన్స్ ఆఫ్ టైమ్ అండ్ డిస్టెన్స్ కనిపిస్తోంది. నేను ఎక్కడో ఉన్నాను, మన ఇండియా నుంచి దూరంగా, వీఆర్ ఏబుల్ టు స్పీక్ ఇన్స్టెంట్లీ. ఇది మనకు బయట కనిపిస్తున్నది. ఈ కరోనా వైరస్ ఇందాక ఇది కంట్రిబ్యూట్ చేశారు. కరోనా వైరస్ వల్ల ఏమవుతుందంటే, యు ఆర్ ద వరల్డ్ అనేటటువంటిది ఎంత కష్టపడ్డాడో కృష్ణమూర్తి ఎక్స్ప్రెస్ చేయడానికి. అది ఈ రోజు చూడండి, ప్రతి వాళ్ళకి కూడా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా నుంచి సామాన్యంగా ఎక్కడ ఏ మూల ఉన్న వాళ్ళకి, కార్నర్ లో ఉన్న వ్యక్తికి కూడా ఇదే సమస్య. సో మనం అంతా ఒక్కటి అనేటటువంటి దానికి ఇంతకన్నా మనకు అర్థం. ఐ థింక్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ కోవిడ్. అది మనకు ఇంకా యు ఆర్ ద వరల్డ్, ఎస్పెషల్లీ కృష్ణమూర్తి, మనం ప్లాట్ఫామ్ లో మన కృష్ణమూర్తి యొక్క ఎసెన్స్ ని మనం గ్రాస్ప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి యు ఆర్ ద వరల్డ్. ఇదివరకు ఆయన ఎంతో కష్టపడితే జనాలకు కూడా ఏదో చెప్తున్నాళ్లే మనం అనే ఇదిలో వెళ్ళి, అటువంటిది ఇప్పుడు ఒక అర్థము. ఇంకొకటి, కృష్ణమూర్తి విషయంలో మనం చూస్తేనండి, ఆయన కన్సర్న్ కూడా చిన్న చిన్న విషయాలే. మనం అన్ని సటిల్ గా మిస్ అవుతున్నాం ట్రూత్ ని. యాక్చువల్లీ మానవాళ్ళు అంతా కూడా, మీరు నేను అందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అన్నాడు. ఇదివరకు ఏదో వదిలేసి ఏదో దూరంగా వెళ్ళిపోవాలి, మాంక్ కింద అవ్వాలి, లేకపోతే మొనాస్టరీకి వెళ్ళాలి, లేక ఏదో ఒక ఫారెస్ట్కి వెళ్ళి మీరు అక్కడ తపస్సు చేయాలి, ఇటువంటివన్నీ రకరకాలు అంతా రిపీట్ దాని మీదనే బేస్ అయింది. నిన్న కూడా చెప్పాడు, మొత్తం ఫ్రీడమ్ మాట్లాడుతున్నాడు. ఫ్రీడమ్, రెస్పాన్సిబుల్ ఫ్రీడమ్ గురించి కృష్ణమూర్తి ఎంత చక్కగా తీసుకెళ్తాడంటే విషయాన్ని సమూలంగా. మనం ఇప్పటివరకు రిపీట్కే ఆధారపడేది. రిపీట్, దానివల్ల వచ్చేటటువంటి ఆ సెల్ఫ్ హిప్నాసిస్, టెంపరీ సైలెన్స్, దానికే ఇప్పటివరకు పరిమితమై ఉన్నాం. ఇది నుంచి అవధులుగా వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. చెప్పేవాళ్ళు కూడా కనిపించట్లేదు. అందుకోసమే నాకు ఇటువంటి ప్లాట్ఫామ్స్ 1-2 అలా ఒక ఉద్దీపనలా ఉండాలి అని, దాని గురించే నా తప్పను. ఎందుకంటే ఏదో మాట్లాడేస్తుంటారు, ఈ ఈగో వచ్చేసి. దాంతో ఏంటంటే సభా మర్యాద పోయేటప్పటికి కొంతమంది ఇదంతా ఏదో గొడవ కింద ఉందని దూరంగా వెళ్తారు. ఇటువంటి సందర్భాలు ఎన్నో మేము హైదరాబాద్ లో ఫేస్ చేసాం. అందుకోసమే ఒక చర్చ కన్స్ట్రక్టివ్ గాను ఉండాలి. ఒక చక్కటి, కృష్ణమూర్తి గారు చూడండి, ఆయన మాట్లాడిన హి వాస్ క్వశ్చన్ ఫర్ 60 years. ప్రతి విధంగా ఆయన క్వశ్చన్ చేయబడ్డాడు జీవితంలో అని. కానీ ఎంత సైలెన్స్, ఎంత డిసిప్లిన్ చూడండి ఆయన టాక్ లో మనకి కనిపిస్తుంది. ఆయన అక్కడేమి వేరే బ్యాటరీ ఆఫ్ ఇన్నర్ మిలిటరీ లాంటిది ఏం పెట్టుకోలేదు, ఆయన సెక్యూరిటీ ఏం పెట్టుకోలేదు. ఎందుకంటే ఆ విధంగా కండక్ట్ చేయగలిగాడు ఆయన. సో ఫ్రీడమ్ లో కూడా మనం చేయొచ్చు అనేటటువంటి అంశాన్ని మన కళ్ళు కట్టినట్టు కనిపించాడు. అది నేను అక్కడ చూడడం జరిగిందండి. ఆ విధంగా కృష్ణమూర్తి గారిది. సో ఆల్ టీచింగ్స్ అప్పట్లో ఎర్లీ టాక్స్ కూడా అంత పబ్లిష్ అయ్యేవి కాదు. చేతన వాళ్ళు ఉండేవి 80s లో, ఎర్లీ 80s చేతన పబ్లికేషన్స్ ఫ్రమ్ బాంబే. అప్పుడు ఆ బుక్స్ నేను చదివి మళ్ళీ ఆయనకి ఇచ్చేసాను అనుకోండి. రావు గారిని, చార్టెడ్ అకౌంటెంట్, హైదరాబాద్ లో. దాని గురించి మనము ఈ టీచింగ్స్ మనము చదివితే ఏమవుతుందంటే, డీపర్ గా కృష్ణమూర్తి అనేక విధాలుగా క్వశ్చన్స్ చేయబడ్డాడు. అన్నిటిని కూడా చాలా సమగ్రంగా ఆయన ఒక రిప్లై అటెంప్ట్ చేసి, అప్రోచ్ చేసి, మానవాళికి ఎదురుండే వ్యక్తిగా కాదండి,
మానవాళికి ఎక్స్ప్రెస్ చేశాడు అతను. ఆయనకున్న అడ్వాంటేజ్ ఏమిటంటే టెక్నాలజీ, అది ఆ ఒరిజినాలిటీ ఇంటాక్ట్ గా ఉంటుంది. ఈ బుద్ధుడికి వీళ్ళకి అవకాశం లేదు. అంచేత వాళ్ళంతా ఇంటర్ప్రిటేషన్, డిస్టార్షన్ దీనికి బాగా గురయ్యారు. సో ఏది ఒరిజినల్ పర్సన్స్ పర్సీవ్ చేసే ఉంటారు, కానీ అది ఒకటి నుంచి కూడా ట్రూత్ అందుకోసమేనండి. ట్రూత్ నిజంగా మీరు చూసినట్టయితే ఆ పదాలు మనం వాడచ్చు, మనం దిట్ ఈస్ అవర్స్. అలా కాకుండా అయితే దట్ వెరీ ట్రూత్ బికమ్స్ లైఫ్. ఈ విషయాన్ని మనం గమనిస్తే అట్లీస్ట్ ఈ ప్లాట్ఫామ్ లో మనకి డెఫినెట్ గా ఇటువంటి ప్లాట్ఫామ్స్ లో హానెస్టీ ఉంటుంది, డీప్ హానెస్టీ ఇట్ ఈస్ దేర్. ఇక్కడ దీంట్లో ఎటువంటి మన మిత్రులు ఎవరైనా కూడా ఎక్స్ప్రెషన్ లోకి వస్తే అటు ఇటు ఉండొచ్చేమో కానీ డీప్, ఎందుకంటే మనం మోసం చేసుకుంటే వచ్చేది కూడా ఏమీ ఉండదు. లేకపోతే ఎవరో ఒక టాక్ ఇస్తే ఏదో ఒక దండేస్తారు అని కాదు. మనల్ని లోపల ఆ విధంగా మనం ఇంటర్నల్ గా ఆ ఇన్నర్ జర్నీలో కూడా మీరు చూస్తే కృష్ణమూర్తి గారు అంటాడు, ఇన్నర్ జర్నీలో మీరు ఒక మోటివ్ కానీ ఒక పర్పస్ కానీ ఉన్నట్టయితే దట్ బికమ్స్ ఎ బేరియర్. ఇన్వర్డ్ జర్నీ డీప్ డౌన్ గా ఎన్నో మైల్స్ ఇన్నర్ గా వెళ్ళవచ్చు. మానవాళ్ళు వెళ్ళటంలా అవుట్ సైడ్ వెళ్తున్నాం యూనివర్స్ కి. ఇన్నర్ రెండు ఒకటే, ఇన్నర్ అండ్ అవుటర్ అండ్ ఇన్నర్ రెండు ఒకటే. సో ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ఇన్నర్ అనేటటువంటి అంశాన్ని చాలా ఇదిగా చెప్తారు. ఇవాళ వచ్చినటువంటి ఈ టాపిక్ అంశంగా చూస్తే ముందు జస్ట్ బి అవేర్, అబ్జర్వ్. ఇది మనం చేస్తున్నాం. ఇంతకుముందు ప్లాట్ఫామ్ లో ఎక్కడో అవేర్ అంటే ఏమిటి అని మొదలు పెడితే కాదు. అవేర్ అంటే ఎరుక, జస్ట్ గమనింపు, అబ్జర్వ్. బయట ఎలాగైతే గమనిస్తున్నామో ఐస్ తోటి, ఇయర్స్ తోటి, విత్ మనకున్నటువంటి ఇవే కదండి సీరింగ్, లిజనింగ్. జస్ట్ బయట ఎలాగైతే చూస్తున్నామో ఇన్సైడ్ కూడా మనం చూస్తూ ఉన్నామా, జస్ట్ అబ్జర్వ్ చేయండి. థింగ్స్ అబ్జర్వ్ చేస్తే అందులో జరిగే ప్రక్రియ మనకి చక్కగా కనిపిస్తుంది. అబ్జర్వ్ చేయడం ఆ సెంటరు, తర్వాత అది దాని యొక్క కమాండింగ్, మిగతా థాట్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు చేస్తామండి? జీవితం అనేది ఇట్ టేక్స్ యూ. ఏదో కంఫర్టబుల్ గా వెళ్ళినప్పుడు చూడాల్సిన పని లేదండి. ఎందుకు కొని తెచ్చి పెట్టుకోవద్దు. కృష్ణమూర్తి అదే అన్నాడు, డోంట్ ఇన్వైట్ ఎనీ న్యూ ఇష్యూస్, ఆల్రెడీ మీకు ఉన్నాయి. మీరు అర్థమైతే గో ఆన్, లేకపోతే పక్కన పెట్టండి సార్ అన్నాడు ఒక చోట. ఎందుకంటే డోంట్ ఇన్వైట్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. మీకు ఆ సమస్య ఉంది కాబట్టి, పెయిన్ ఉంది కాబట్టి, కాన్ఫ్లిక్ట్ మనము డీప్ డౌన్ గా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద అర్జెన్సీ. ఆ అర్జీ ఎంత ఉంది, ఆ ఇంటెన్సిటీ, ఆ దాని మీద డిక్టేట్ చేస్తుంది మన యొక్క ఎంక్వైరీ, డెప్త్ ఆఫ్ ఎంక్వైరీ. సో ఒకటి అవేర్, అబ్జర్వ్ చేయడము. ఎట్లా? విత్ ఆల్ సెన్సెస్ ఫుల్లీ అవేకెండ్. కృష్ణమూర్తి గారు మీరు ఎప్పుడైనా క్వశ్చన్ చేసినప్పుడు చూడండి, ఫుల్ గా అలాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. విత్ ఆల్ సెన్సెస్ ఫుల్లీ అవేకెన్ గా మీరు గమనిస్తాడు. ఫుల్ ఐజ్, ఇయర్స్ అన్ని కూడా ఆ విధంగా మనం చేయటంలా. మన ఎంత చక్కగా చెప్పాడంటే, ఇన్ కేస్ ఆఫ్ సెక్స్ యాక్టివిటీ మీరు విత్ ఆల్ సెన్సెస్ ఫుల్లీ అవేకెన్ గా ఉంటారు, మిగతా సమయంలో మీరు ఉండరు అనేది అప్పుడు చాలా షాకింగ్ అనిపించింది. నిజంగా కూడా వాస్తవమే. డీప్ డౌన్ గా మనం ఎవరైనా చెప్తూ ఉంటే క్యాజువల్ గా ఉంటాము. ఎందుకు మనం అబ్జర్వ్ చేయట్లేదు? కంప్లీట్ గా ఏదైనా మాట్లాడేటప్పుడు విత్ ఆల్ ఫుల్ సెన్సెస్ ఫుల్లీ అవేకెన్, ఎవ్రీ నర్వ్ హైటెండ్ సెన్సిటివిటీ. మనం ఆ సెన్సిటివిటీ, అది బ్యూటీ ఆ సెన్సిటివిటీలోనే ఉంది. అలా మనం చూసినప్పుడు అక్కడ ఆ క్రమంలో లోపల మనకి ఉంది కదండి డ్యూయాలిటీ, సెంటరు, అది కమాండింగ్ చేసేటువంటి బాసింగ్ ఓవరు. దానికి కృష్ణమూర్తి గారు ఇచ్చినటువంటి చక్కటి ఇన్స్ట్రుమెంట్ అనేది చాయిస్లెస్ అవేర్నెస్, లేదంటే ప్యాసివ్ అవేర్నెస్. అక్కడ చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఇదంతా ఎఫర్ట్ లేదండి, దేర్ ఇస్ నో ఎఫర్ట్ అబ్సల్యూట్లీ. అండ్ ఆల్ ద టైమ్ ఫ్రీడమ్, కంప్లీట్ ఫ్రీడమ్. సైకలాజికల్, ఎస్పెషల్లీ సైకలాజికల్ రెల్మ్ లో మనకేదో దేవుడు ఉన్నాడు, లేకపోతే తండ్రి, తల్లి, ఎలా కాదు. కంప్లీట్ ఫ్రీడమ్. వీఆర్ ఎంక్వైరీ, ఇట్స్ ఎ జర్నీ, ఓపెన్ జర్నీ. ఈ రిక్విజిట్స్ మనం మనసులో అనుకుని ఇందులో ఎఫర్ట్ ఏమి లేదండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి. మనకు సెన్సెస్ ఉన్నాయి, మనకు సెన్సెసే కనిపిస్తున్నాయి. వాటితో చాయిస్లెస్ అవేర్నెస్, ప్యాసివ్ అవేర్నెస్ ద్వారా అయితే ఏమవుతుంది, ఈ అబ్జర్వర్డ్ ఈ అంశాలు మనం గమనించేటప్పటికి రియల్ డీప్ డౌన్ గా మనం అండర్స్టాండ్ చేసినప్పుడు గ్రౌండ్ టచ్ అవుతుంది రెండు అంశాలు. అప్పుడు నెక్స్ట్ వచ్చేటటువంటిది అటెన్షన్. అటెన్షన్ ఈజ్ వెన్ దేర్ ఈజ్ నో సెంటర్, వేర్ దేర్ ఈజ్ నో సెంటర్. లోపల సెంటర్ లేకుండా ఉన్న స్థితి, ఒకటే గ్రౌండ్ గా ఉన్నప్పుడు వచ్చేటటువంటిది కంప్లీట్ అటెన్షన్. అక్కడి నుంచి కాస్త ముందు తీసుకెళ్తే పెర్సెప్షన్,
దెన్ ఇన్సైట్. ఇది యూనిటరీ మూవ్మెంట్ అండి. ఇది ఎక్కడ ఒక బ్లాకేజెస్ కాదు, ఇది గమనింపు చేయాల్సిన అంశం, గ్రాస్ప్ చేయాల్సినటువంటి అంశం, ప్రాక్టీస్ కానే కాదు. అబ్సల్యూట్లీ. ఈ డీపర్ అంశాలు మనం ఎప్పుడైతే అండర్స్టాండ్ అవుతాయో ఈ చాయిస్లెస్ అవేర్నెస్, ప్యాసివ్ అవేర్నెస్ ద్వారా అక్కడ మనకు ఒక విధమైనటువంటి ఒక గ్రౌండ్ కి టచ్ అయ్యే స్థితి ఉంటుంది. అక్కడ కంప్లీట్ అటెన్షన్ వస్తుంది. సరే, ఇవన్నీ ఒక్కసారి అవ్వితే లేదా అవ్వట్లేదా అటెన్షన్ అంటే, ఇప్పుడు డాక్టర్ రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు, విత్ ఫుల్ సెన్సెస్ అవేకెండ్ గా మనం విన్నాం అనుకోండి, అంటే ప్యూర్ లిజనింగ్. అక్కడ మనం ఏం బ్యారియర్స్ పెట్టుకోవట్లా, ఇలా వారికి వినాలి, వినకూడదు, లేకపోతే ఇంకొకటి. ఒకవేళ లేకపోతే ఏమైనా వచ్చాయనుకోండి, వాటిని చాయిస్లెస్ అవేర్నెస్ గా చూద్దాం. వారు మాట్లాడుతుంటే ఇక్కడ మనకు రియాక్టివ్ గా కానీ ఇంకొక విధంగా కానీ మనకు వస్తూ ఉంటే, ఎందుకంటే ది ఎంటైర్ మెమరీ హెస్ టు బి ఎంప్టీ. కృష్ణమూర్తి చెప్తాడు చూసారా, ఇట్ హెస్ టు బి నేకెడ్. ఎట్లా 2 పదాలు వాడతాడు, ఒకటి క్లింగ్, ఒకటి స్ట్రిప్ ఒకటి. వీఆర్ ఆల్వేస్ క్లింగింగ్, ఎందుకంటే బ్రెయిన్ నీడ్స్ సెక్యూరిటీ. మనం అన్ని ఐడియాస్ అని పెట్టుకుని అలా క్లింగ్ అవుతుంటది మానవాళ్ళే. సో ఆ క్లింగ్ ని మనం వదిలేయగలుగుతామా? ఆన్ ఇట్స్ ఓన్, మళ్ళీ ఇంకో డెలిబరేట్ ఇంకో ఎఫర్ట్ కాదు. బికాస్ దేర్ ఇస్ నో ఎనీ ఎఫర్ట్ అయితే మళ్ళీ స్ట్రెంగ్త్ అవుతుంది సెల్ఫ్. సో ఆ విషయాన్ని మనం గమనిస్తే అసలు నో ఎఫర్ట్ అనమాట, అబ్సల్యూట్లీ. తర్వాత ఇంకోటి స్ట్రిప్ చేయడం అంటాడు, కంప్లీట్ గా స్ట్రిప్పింగ్. ఇప్పటి వరకు మనం ఎలాగైతే బాహ్యంగా మనం అన్నిటికీ కంఫర్ట్స్ మనం చేసామో, ఇన్నర్ గా కూడా ఏమో ఐడియాస్ ఉండాలేమో, లేదా పర్సన్స్ మనకి ఇలాగా డిపెండ్ అవ్వాలేమో, ఇవన్నీ మనం పెట్టుకున్న లోపల శాస్త్రం ఏదో చెప్పింది, ఇట్లా మనం వెళుతూ ఉంటాము. అవన్నీ కూడా స్ట్రిప్ అవ్వాలి అంటాడు. ఈ స్ట్రిప్ అలా డ్రాప్ ఆన్ దేర్ ఓన్. ఆ స్థితి మనం దట్ ఈస్ ఒరిజినల్ స్థితి మనకు వచ్చినప్పుడు అక్కడ మెడిటేషన్ ఈజ్ వెన్ ద మెడిటేటర్ ఈజ్ నాట్ అన్నాడు. ఆ సెల్ఫ్ అనేది చాలా ఎంక్లోజర్ స్మాల్ అండి, కానీ మనం దానిలోనే బతుకుతున్నాము. దాన్ని చేసేటటువంటి విశ్వరూపాలనండి, విషరూపాలనండి, దానితోటే మనం సమగ్రంగా ఉంటున్నాం. దాని నుంచి ఎలా ఫ్రీ అవ్వాలి అనేటప్పటికి మెథడ్ కాదు, మళ్ళీ మెథడ్ అయ్యేటప్పుడు మళ్ళీ ఇంకోటి వస్తుంది. అందుకోసమే కృష్ణమూర్తి గారిది సమగ్ర టీచింగు మనకి మానవాళికి ఇచ్చినటువంటిది. చాయిస్లెస్ అవేర్నెస్ అనేటటువంటిది మనం అబ్జర్వ్ చేసినట్టయితే, ప్యాసివ్ అవేర్నెస్ కానీ 2 చేసినట్టయితే అక్కడి నుంచి వచ్చేటటువంటిది కంప్లీట్ అటెన్షన్ మనకు వస్తుంది. ఈ అంశాన్ని మనము పరికిస్తున్నాం. అందుకోసమే ఎప్పుడు కూడా మనకి నేచర్ తోటి చెప్తాడు, ఆర్ యూ లుకింగ్ ఎట్ ఎ ట్రీ అంటాడు. అప్పుడు థాట్స్ కొద్దిగా స్లో డౌన్ అవుతాయి, థాట్ మనం అవుట్ సైడ్ చూసినప్పుడు. అదే విధంగా ఇన్నర్ గా మీరు చూస్తున్నారా? ఇప్పుడు వరకు మనం ఏంటంటే మన సమస్యలు ఏంటి, మన యొక్క ప్లెజర్స్, వీటితోటే మనము ఇది ఉన్నాము. మనం ఎకనామిక్ యాక్టివిటీ, నిన్న కూడా వచ్చింది విజయవాడలో ఆ విషయం, ఎకనామిక్ యాక్టివిటీ తోటే మానవుడు మన దాంతో ఎక్కువ టైం వెచ్చిస్తూ ఉన్నాడు. ఈ అంశాల మీద చాలా చాలా తక్కువగా ఇది జరుగుతోంది అనేటటువంటి అంశాన్ని కూడా చాలా క్లియర్ గా ఇది చేస్తాడు. మనం అసలు ఉండగలుగుతామా? ఈ రిపీట్ లోనే ఉంటామా? పాయింట్ రిపీట్ కాదా అని కాదు, మనల్ని మనము డీప్ డౌన్ గా మనం హూ ఆర్ యూ అనేటటువంటిది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ అంశాన్ని డీప్ డౌన్ గా సమగ్రంగా మన ముందు, మానవాళి ముందు కృష్ణమూర్తి గారు లైవ్ గా 1 గంటలోనే ఏ టాక్ అయినా మీరు చూడండి మొత్తం తీసుకెళ్తాడు, A to Z తీసుకెళ్లి ఆ లివింగ్ లోపల ఇన్నర్ జర్నీకి మానవాళికి అందరికీ కూడా చక్కగా ఉపకరిస్తున్నాడు. ఆ ప్రాసెస్ లో ఈ రోజు టాపిక్ చాలా చాలా రిలవెంట్. అది నేను ఎప్పుడు కూడా అవేర్నెస్ విత్ ఫుల్ సెన్సెస్ ఫుల్లీ అవేకెండ్, చాయిస్లెస్ అవేర్నెస్ స్ట్రోక్ ప్యాసివ్ అవేర్నెస్, దెన్ కంప్లీట్ అటెన్షన్, పర్సెప్షన్, ఇన్సైట్. ఇది ఒక యూనిటరీ మూమెంట్. ఇది కనుక ఒక గ్రాస్ప్ చేసినట్టయితే, ఇది గ్రాస్ప్ చేసి నేచర్ లో రోజు ఒక అర్ధ గంట టు 1 గంట మనం ఇప్పటి వరకు ఏంటంటే నలుగురిలో కలిసి చేయడము, ఆట ఆడుకోవడము, లేకపోతే మన ఇంట్లో మాట్లాడుకోవడం, ఇదే జీవితం అనుకుంటున్నాం. అసలు చాలా ఓపెన్ అప్ ఉంది యూనివర్స్. బ్యూటిఫుల్ మౌంటైన్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ స్కై, ఎప్పుడు చూడండి స్కై ఎవర్ గ్రీన్, మారుతూ ఉంటుంది క్లౌడింగ్ అంతా. ఆర్ వి అబ్జర్వింగ్ ది నేచర్? వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఆల్. సో దీన్ని ఎందుకు గమనించకూడదు? అసలు లివింగ్, ద బ్యూటీ ఆఫ్ లివింగ్ ఈజ్ అనానిమస్ లివింగ్. అది అవన్నీ కూడా కృష్ణమూర్తి గారు చెప్పేవన్నీ కూడా మనల్ని మనం కనుక డైలీ ఒక 1/2 hour to 1 hour నేచర్ లో భాగంగా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, ప్యాసివ్ గా, చాయిస్లెస్ గా, ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ప్లేస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు.
సార్ మనం అనుకున్న టైం అయిపోయింది. 8:30 అనుకున్నాం. సో వీఆర్ పాస్ట్ 9 minutes. సో షల్ వి క్లోజ్ ఇట్? అండ్ I like to speak about the attention, total attention, the next week. Is it okay for you? సార్ దయచేసి ఒక 10 minutes ఈ అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం సార్. మీ మధ్యలో మీది బ్రేక్ వచ్చింది. దయచేసి ఒక 10 minutes టోటల్ అటెన్షన్, దాన్ని ఎలా పొందాలి, దాన్ని ఎలా స్వీకరించాలి కొంచెం మాట్లాడితే ధన్యులం సార్. But the time limitation is there కదా డాక్టర్. అంటే మధ్యలో అది కొంచెం వేరే కొన్ని అట్లా అయిపోయింది కదా సార్. సార్. పర్వాలేదు, ఒక 10 minutes కైండ్లీ ఎక్స్టెండ్ సార్. I cannot open and I cannot close it in between. It is a flow. This continues, sir. Whatever, 10 minutes, half an hour. Whatever you continue, sir. I think all the members will agree with me. Oh yes, we are with you, sir. We are with you. But I cannot continue it now because there is a limitation of time for me. Okay. And I am Dhanalakshmi garu unnara? చెప్తా. So I like to answer your question within 2 minutes and I close it. ఇందాక మీరు చెప్పిన పెద్ద వాళ్ళ తాలూకా ధార్మిక స్థితి కంప్లీట్ చేయలేదు ఇందాక నేను. వాళ్ళది ఏమంటే డూయింగ్ గుడ్ థింగ్స్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ గుడ్నెస్. మీకు అర్థం చేసుకోండి, మంచి కార్యాలు చేయటం అనేది గుడ్నెస్ కాదు. Goodness is entirely different from doing good things. It is not only that, it is beyond that. Goodness comes when the self is died, when the consciousness country is shut down, when it is emptied, when you have entered the other shore, then only there is virtue and goodness and causeless love. There are many people in this world. ప్రపంచంలో చాలా మంది ఉన్నారు సహాయపడుతున్న వాళ్ళు, మంచి పనులు చేస్తున్న వాళ్ళు. అయితే వాళ్ళందరికీ సెల్ఫ్ లేదని మీరు చెప్పగలరా? సో సెల్ఫ్ ఈజ్ ఈవిల్. సెల్ఫ్ అనేది ఒక కారణంతో పనిచేస్తుంది. సెల్ఫ్లెస్ అనేటువంటి ఒక స్థితి రావాలి అంటే అది అంత సామాన్యమైన స్థితి కాదు. కాబట్టి ప్రపంచంలో జరుగుతున్న కొన్ని సేవా కార్యక్రమాలు, కొన్ని మంచి ధార్మిక విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుడ్ థింగ్స్. But they have motives. But there is a motiveless action which comes when the self is died. ఎప్పుడైతే నేను అనేది మరణించిందో అప్పుడు పుడుతుంది అది. సో కృష్ణమూర్తి స్ట్రైట్లీ సేస్ దట్. అందుకే అతని టీచింగ్ very, very dangerous. It is not for all. అందుకే కొద్ది మంది మాత్రము ఒకవేళ అర్థం చేసుకొని బయటికి వస్తే నాకు చాలు అనడంలో అర్థం అది. కొద్ది మంది మాత్రమే వస్తారు అని సూచకం అది. ఎందుకంటే సెల్ఫ్తో జీవిస్తూ కూడా సమాజానికి మంచి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే దానికి ఒక కారణం ఉంది. అందువల్ల ఏమవుతుందంటే దానివల్ల ఉపయోగం పొందిన వాళ్ళు ఉంటారు, వీళ్ళు కూడా ఉపయోగాన్ని పొందుతారు దానివల్ల. అంత మాత్రం చేత
ప్రపంచములో సద్బుద్ధి కలగదు, వర్చ్యూ రాదు. ఆ సహాయం అందిన వాళ్ళకి భౌతిక సహాయం అందుతుంది. కాబట్టి ఏమవుతుంది, సెల్ఫ్ అనేది సర్వైవ్ అవ్వడానికి ఉపయోగపడే కొన్ని అవసరాలు తీరే విషయాలను వీరు సమకూర్చుతున్నారు. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్, అది రాంగ్ అని నేను అనట్లేదు. బట్ విషయం ఏంటి అంటే, అసలు నిజంగా మానవాళి ఉద్ధరింపబడాలి అంటే ధార్మిక విషయాలు కాదు కావలసినవి, పరివర్తన కావాలి. సమూల పరివర్తన కావాలి. సమూల పరివర్తన కావాలంటే తెలిసిన మనస్సు తన కంటెంట్తో మరణించాలి. అది జరగకుండా సమూలమైన పరివర్తన జరగదు. అటువంటి పరివర్తన వల్ల పుట్టేదే నిజమైన క్షేమం. అయితే మనిషి తను అనుకుంటున్న క్షేమంలో జీవిస్తూ అక్షేమం వైపు పరుగులెడుతున్నాడు. నిజమైన అక్షేమం అంటే అక్షేమాన్ని ఆహ్వానించి అక్షేమంలో జీవించడానికి ఇష్టపడి క్షేమాన్ని వదులుకోవడము సెల్ఫ్ లేని జీవితం. అది భయంకరమైన పరీక్ష సెల్ఫ్కి. కాబట్టి అటువంటి పరీక్షలో దాన్ని లోపలికి వెళ్ళి దాన్ని నెగ్గినప్పుడు, అంటే అటువంటి పరీక్షలో జీవించగలిగినప్పుడు, అటువంటి పరీక్షను ఆహ్వానిస్తున్నప్పుడు, అలాంటి ఒక ఫ్లేమ్లో కాలిపోతున్నప్పుడు అప్పుడు కొత్తది ఉదయిస్తుందన్నమాట. సో ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. బట్ అది జరగని విషయం, జరగడం కష్టమైన విషయమే కానీ జరగదనే విషయం చెప్పలేము. కానీ కష్టమైన విషయం సెల్ఫ్కి. కాబట్టి ప్రపంచంలో జరిగేటువంటి విషయాల్ని మనం ఆ మంచి పనులు తీసుకొచ్చి గుడ్నెస్ కింద మనం చెప్పలేము. ఇది ధనలక్ష్మి గారు నేను చెప్పాలనుకున్నది మీకు ఆన్సర్. I don't know whether you agree or not, but that's the truth. సార్ ఒక చిన్న క్వశ్చన్ సార్, టైం ఉందా సార్? టైం లేదు. ఓన్లీ సార్ ఒకటే క్వశ్చన్ సార్, మీరు ఒక 1 minute లో చెప్పండి సార్. చెప్పండి. అంటే సెల్ఫ్కి మరణం సెల్ఫ్లో నుంచే పుట్టడము, సెల్ఫ్లో నుంచి జనరేట్ చేసుకోవడము, అదొక్కటి కొంచెం క్లిష్టంగా ఉంది సార్ అర్థం చేసుకోవడం. సెల్ఫ్లోంచి పుట్టడమా? కాదు సార్, ఇప్పుడు వినిపిస్తున్నదా సార్? వాయిస్ సార్ అంటే సెల్ఫ్ నుంచి మరణము, సెల్ఫ్ నుంచి కదా రావాలి కదా సార్? సెల్ఫ్కి మరణం సార్, సెల్ఫ్కి మరణం అనేది మళ్ళీ అది ఆ సెల్ఫ్కి అది స్పష్టంగా అర్థమైనప్పుడే కదా సార్ అది జరిగేది. సెల్ఫ్కి మరణం అనేది ఎప్పుడు జరుగుతుందంటే సెల్ఫ్లో జరుగుతున్న విషయాల్ని చూడగలుగుతున్నప్పుడు. అది సెల్ఫ్ తను సమర్థించకుండా, ఒప్పుకోకుండా, సరిపెట్టుకోకుండా, వక్రీకరించకుండా, విశ్లేషణ చేయకుండా చూడగలిగినప్పుడు. అందుకే కృష్ణమూర్తి గారు పాసివ్ అవేర్నెస్ అనే ఇన్స్ట్రుమెంట్ని ఇచ్చారు. సో సెల్ఫ్ని ఆ విధంగా చూడటం వల్ల మాత్రమే సెల్ఫ్లో ఉండే చీకటి కోణాలన్నీ బయటపడతాయి. అటువంటి బయటపడినప్పుడు సెల్ఫ్ అండర్స్టాండింగ్ జరుగుతుంది. ఈ అండర్స్టాండింగే డెత్ అన్నమాట. సో టు అండర్స్టాండ్ ది సెల్ఫ్ కెనాట్ అండర్స్టాండ్ ద సెల్ఫ్, బికాస్ సెల్ఫ్ ఈజ్ లైక్ ఒక సాలిపురుగు సాలిగూడులో ఉన్నట్టు అన్నమాట. ఇట్ కెన్ నెవర్ అండర్స్టాండ్. సో అందుకని తనకున్న జ్ఞానంతో సెల్ఫ్ తను అర్థం చేసుకోలేదు.
కాబట్టి అది చాయిస్లెస్ అవేర్నెస్లో చూసినప్పుడు సెల్ఫ్ యొక్క మారుమూల కోణాలన్నీ కూడా చూపించబడతాయి, తెలుస్తాయి. సో అప్పుడు రివీల్ అవుతాయి. ఆ రివీల్ అవుతున్న దాన్ని చూసినప్పుడు దాంతో ఉండలేక మనసు చనిపోతుంది, ఆ ప్రమాదాన్ని గుర్తించి చనిపోతుంది. సో అది చూడడానికి వీలయ్యే ఇన్స్ట్రుమెంటు చాయిస్లెస్ అవేర్నెస్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద. మరి ఈ రోజు టైం అయిపోయింది. థ్యాంక్ యూ. దీని మీద నాకు ఒక క్వశ్చన్ ఉంది, నెక్స్ట్ వీక్ నేను క్వశ్చన్ చేస్తాను. నెక్స్ట్ వీక్ వి గో ఆన్ విత్ క్వశ్చన్స్ అండ్ అలాగే టైం లేదు. And also I like to share something with you, and I have no time also. Yes, sir. Thank you sir. Thank you Dhanalakshmi garu for all the questions. చాలా clarifications. Thanks sir. Thank you అండి, thank you. So ఇప్పుడు మనము క్లోజ్ చేసేస్తున్నామమ్మా, బట్ please ponder over and meditate upon what is attention. Find out new things. Be with that. And స్పెషల్ థ్యాంక్స్ అండి ఎర్ర రామకృష్ణ గారికి. సార్ వెరీ స్పెషల్ ఈవినింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మీతో పాటు మద్రాస్ 1982 మేము వెళ్ళి కృష్ణమూర్తి గారి మీటింగ్ లో కూర్చున్నట్టు అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. అంటే వారిని నేను చూడలేదు అన్న ఫీలింగ్ కూడా ఇప్పుడు లేదు ఈ రోజు మీతో మాట్లాడాక. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ వే యూ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ ఇట్ సో వెల్. మళ్ళీ కృష్ణమూర్తి గారిని మళ్ళీ చదవాలనిపించేలా మాట్లాడారు. థ్యాంక్ యూ. యు బీన్ ఎ వెరీ గుడ్ టీచర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. I am not finished it. I am not what I am going to talk is not finished. Okay sir, carry on. Sorry, carry on. So please ponder over the thing of attention. Go deeply into it and find out. Those are some words. కృష్ణమూర్తి గారు రిటెన్షన్ అనే ఇచ్చే విషయంలో కొన్ని వాక్యాలు ఉన్నాయి అందులో. సో దాంట్లో నుంచి కొత్త విషయం మనం ఏమైనా కనుక్కోగలమా? డిస్కవర్ ఇట్. సో పాండర్ ఓవర్ దట్. ఇట్స్ పార్ట్ ఆఫ్ మెడిటేషన్. సో ఆ విధంగా చేసి మనం నెక్స్ట్ వీక్లో కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్తో ముందుకు వెళ్దాము తప్పకుండా. ఓకే సార్. ధనలక్ష్మి గారు మీరేదో అంటున్నారు. సార్ ఎర్ర రామకృష్ణ సారు మీ ఆబ్సెన్స్ లో చాలా డీటెయిల్డ్ గా చెప్పారు. చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఆయన హీస్ లివింగ్ ద టీచింగ్, సో దట్స్ వై హీ కెన్ టెల్. థ్యాంక్ యూ సార్ ఎర్ర గారు, చాలా డీటెయిల్డ్ గా. యు ఆర్ ట్రూలీ బ్లెస్డ్ అండి. ఇద్దరు రామకృష్ణులు, ఇద్దరు బోత్ ఆఫ్ యు ఆర్ బ్లెస్డ్ ఫర్ హావింగ్ సీన్ కృష్ణమూర్తి గారు. అది whether we see or not seen him, but we are blessed with the teachings. Oh yes. Because all of us we are blessed because the teaching has opened new gates and new windows in our life. Very true sir, very true. Through which the light of truth is flowing into us, and that there is a never ending journey for us into the light. So it is going on and on. So let us hope what Krishnamurti has told, and few handful of people, if they really understand, live the teachings, that is enough for me. Can we be that? That is in those words I end that. Thank you sir. ఎర్ర రామకృష్ణ గారు ఏదో మాట్లాడదాం అనుకున్నారు. ఓన్లీ ఒక సెంటెన్స్ డాక్టర్ రామకృష్ణ గారు చెప్పండి సార్. మనం ఈ సెంటర్ లో వచ్చిన అందరూ కూడా, నేను దీంట్లో మళ్ళీ అసలు కృష్ణమూర్తి గారి దగ్గరికి వచ్చి వినడము అనేటటువంటి ఒక దాన్ని చేయడమే ఒక చాలా గ్రేట్ అనేటటువంటి, అంటే మనల్ని ఆవిష్కరించుకోవడం అందరికీ కూడా అది ఒక భావించాల్సిందిగా గమనించాల్సిందిగా కోరుతూ ఉన్నా. అవును, తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు అండ్ ఎవ్రీబడి. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. థ్యాంక్ యూ విజయ్ గారు. Thank you everybody, and Chaya Devi garu, and everybody. I may not call the names, and everybody participated very well.
Thank you. So let us continue it in the next Sure. week. The same topic. Sure, sir. Thank you. Okay. Good night, sir. Good. Namaste. Namaste. Good night, sir. Good night, sir.